కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి దాదాపు 14 నెలల కాలం అయింది. ఎలా ఉంది సార్? ప్రభుత్వాలు మారిని, కుర్చీలో కూర్చునే నాయకులు మారారు. కిందటి గవర్నమెంట్ లో ఏ విధమైనటువంటి పొరపాట్లు జరిగినాయో సార్ సూపర్ 6 అమలు గురించి ఎలా స్పందిస్తారు? ఏదైతే హామీ ఇచ్చామో హామీలన్నీ అమలు చేసామన్నారు. లాస్ట్ గా మహిళలకు ఇచ్చినటువంటి స్త్రీశక్తి పథకం ద్వారా మొత్తం కంప్లీట్ అని చెప్తారు. నిజంగా సూపర్ 6 అంతా ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ పూర్తయినట్టుంటారు. ఆయన ఆలోచనలు ఉంటాయి, కానీ అవి ఆచరణలో అమలు చేయటానికి ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వంలో రైతు పరిస్థితి ఎలా ఉంది? ఏమీ సంతృప్తికరంగా లేదండి. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు సంతోషంగా ఉన్నారు, ప్రతి పంట కూడా గిట్టుబాటు ఉందని చెప్పి అంటున్నారు. మీరేమో దాదాపు చూస్తే ప్రతిరోజు కూడా మీరు రైతు సమస్యల మీదే పోరాటం చేస్తారు. ఏది నిజం అంటారు? ఈ ప్రభుత్వంలో ఒక్క పంటకి కూడా ఎంఎస్పి అన్ని పంటలకి అట్లాగే జరిగింది. ఈ పర్రే అన్నదాత సుఖీభావ ద్వారా రైతులకి డబల్ సంక్షేమం అని చెప్పి ప్రచారం చేస్తుంది ఈ గవర్నమెంట్. నిజంగా అన్నదాత సుఖీభావ ద్వారా డబల్ సంక్షేమం అందుతుందంటారా? కేంద్ర ప్రభుత్వం రైతులకు చాలా డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తారండి. మరి మాట్లాడితే పదే చెప్తారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మేమంతా డబుల్ ఇంజిన్ సర్కారు, కేంద్రంలో మనమే, రాష్ట్రంలో మనమే అని చెప్తున్నారు. ఏమీ డబుల్ ఇంజిన్ సర్కారు ఉండి 32 మంది తెలుగు బిడ్డల బలిదానంతో మనం సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఇవాళ ముక్కలుగా చీల్చి అడగటానికి నోరే రావట్లా చంద్రబాబు నాయుడు గారికి జిండాల్ స్టీల్ కి కట్టబెడతా ఉంటే ఈ ప్రభుత్వం ప్రజల కోసమా, కేవలం కార్పొరేట్ల కోసమా? అక్కడ మోడీ అదే, ఇక్కడ చంద్రబాబు కూడా అదే లైన్ లో వెళ్తా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. సార్ అమరావతి భూసేకరణ గురించి ఎలా స్పందిస్తారు? 2వ విడత భూసేకరణ రైతుల్లో చాలా ఆందోళనగా ఉన్నారు. మరలా 2వ విడత అనేసరికి 4 గ్రామాలు అంటున్నారు. ఏంటి సార్ ఇది? అసలు అమరావతిలో రాజధాని పెట్టడం అనేది కరెక్ట్ నిర్ణయం కాదు. మళ్ళీ భూములు ఇస్తే తప్పనిసరిగా వాళ్ళు చాలా నష్టపోతారు. నేను ఇదివరకు కూడా దండం పెట్టి టీడీపీకి వ్యతిరేకం, చంద్రబాబు గారు అంటే శోభాదీశ్వర గారికి పడదు అని చెప్పి గ్యాప్ ఉందని చెప్పి అంటారు. నిజంగా అసలు మీకు మీ ఇద్దరి మధ్య ఆ గ్యాప్ ఉందంటారా? నాకు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ రకమైనటువంటి భేదాభిప్రాయం మాకు లేదు. ఎప్పుడూ నేను తీసుకునే ఆ నిర్ణయాన్ని మార్చుకోకపోతే రేపు వచ్చే ప్రభుత్వంలో అరాచకం రాజ్యమేస్తుంది. రాబోయే నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు కాదు, వాళ్ళ తాత వైఎస్ రాజారెడ్డి వారసుడు. వీళ్ళకేమో ఎకరం 99 పైసలు అంటున్నారు, లక్షలు అంటున్నారు. చూస్తేనే రైతులు పండించినటువంటి రైతులు అలా వారసత్వంగా వచ్చినటువంటి భూములు వాళ్ళు కోల్పోతున్నారు. ప్రభుత్వ భూములు ఇస్తున్నారు. పెద్ద కంపెనీలకి తక్కువ రేట్లు కూడా భూ కేటాయింపు. ఇదే పని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చేస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ వాళ్ళందరూ కూడా అమ్మో అది చెల్లదు ఖచ్చితంగా కొట్టేస్తారు. నేనే లుల్లుకిచ్చే వాటి మీద వైసీపీ ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుందని చెప్పి వైసీపీ చెప్పింది. అసలు అంబేద్కర్ రాజ్యాంగం రాసి నడుస్తుందా, లేదంటే వైసీపీ అన్నట్టు రెడ్ బుక్ నడుస్తుంటారు? అయితే మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కిందని ఒక సామెత ఉంది కదా. వైసీపీ పార్టీలు వాళ్ళు ఈ రకంగా శాంతి భద్రతలు రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి మధ్య వేరియేషన్ ఎలా చెప్తారు? రాజశేఖర రెడ్డి గారి మనస్తత్వానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూస్తే ఇద్దరికి మధ్య వేరియేషన్ ఎలా ఉంటుంది? మైండ్ సెట్ చాలా తేడా ఉందండి. ఆయనే అసలు వాళ్ళ తండ్రే బాధపడేవాడు. భవిష్యత్తులో కరేడ్ ఉంటుందంటారా? మ్యాప్లో కరేడు ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ తీసుకోలేదు. వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రాజకమల్ బడిపాటి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక విశిష్ట అతిథి, టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, దాదాపు 2 సార్లు ఎంపీగా చేశారు, 2 టైమ్స్ ఎమ్మెల్యేగా చేసి మాజీ మంత్రిగా ఉన్నారు. ఆయన ఎవరో కాదు, వడ్డే సోమేశ్వర్ సార్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు సార్? పర్వాలే, అట్లాగే తోసేసి తిరుగుతున్నానండి. సరే అండి, కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చి దాదాపు 14 నెలల కాలం అయింది. ఎలా ఉంది సార్ కూటమి ప్రభుత్వ పరిపాలన? నాకన్నా కూడా మీరు చెప్పాలి. అంటే
ఎక్కువ మంది ప్రజల అభిప్రాయం ఎట్లా ఉందంటే ప్రభుత్వం మారింది. అంతకుముందు అవినీతి, అరాచకం, కబ్జాలు, కొట్లాట్లు ఇవన్నీ జరిగినాయి. మార్పు కావాలి అని ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. అందులో చంద్రబాబు నాయుడు లోగడ 2-3 పర్యాలు ముఖ్యమంత్రిగా చేసి ఉంటూ ఆ చేసిన టైంలో కొన్ని మంచి పనుల వల్ల ప్రజలకు కొంత ఉపయోగం జరగటం, దాని వలన కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కానీ ఎందుకో ఈ పర్యాయం ప్రభుత్వాలు మారినాయి, కుర్చీలో కూర్చునే నాయకులు మారారు. కానీ కిందటి గవర్నమెంట్లో ఏ విధమైనటువంటి పొరపాట్లు జరిగినాయో ఇప్పుడు మళ్ళీ అవి కంటిన్యూ అవుతానే ఉన్నాయి ఈ గవర్నమెంట్లో కూడా. ఎస్, అట్లాగే అధికార వ్యవస్థలో కూడా ఏమీ పెద్ద మార్పు ఏమీ లేదు. దాదాపు అవినీతి, ఆలస్యం, ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. కాకపోతే అరాచకం పెద్దగా లేదు, ఉండదు కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు బై అండ్ లార్జ్ ఇతర కొన్ని లోటుపాట్లు ఉన్నా ఒక రూల్ ఆఫ్ లా ఉండాలి, ఒక పద్ధతిగా ఉండాలి, శాంతి భద్రతలు సక్రమంగా నడవాలి అనే ధోరణిలో ఉంటాడు. కాబట్టి ఆ యాంగిల్లో కిందటి జగన్మోహన్ రెడ్డి కన్నా చంద్రబాబు నాయుడు బెటర్. సార్, సూపర్ 6 అమలు గురించి ఎలా స్పందిస్తారు? ఏదైతే హామీ ఇచ్చామో హామీలన్నీ అమలు చేసామన్నారు. లాస్ట్గా మహిళలకు ఇచ్చినటువంటి స్త్రీశక్తి పథకం ద్వారా మొత్తం కంప్లీట్ అని చెప్తారు. నిజంగా సూపర్ 6 అంతా ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ పూర్తయినట్టుంటారు ఈ ఫ్రీ బస్తో? ఆయన ఆలోచనలు ఉంటాయి, కానీ అవి ఆచరణలో అమలు చేయటానికి గట్టి ప్రయత్నం చేయడు మనిషి. ఉదాహరణకి నిన్ననే అన్నాడు, ఏమని, 2026 వచ్చేటప్పటికి 10 లక్షల ఇళ్ళు కడతాం పేదవాళ్ళకి అన్నాడు. లోగడ కిందటి గవర్నమెంట్లో 14-19 మధ్యలో టిట్కో ఇళ్ళు అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ 7 లక్షల ఇళ్ళు శాంక్షన్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక 2.5-3 లక్షల ఇళ్ళు కడత మొదలుపెట్టారు. చాలామంది లబ్ధిదారులు బ్యాంకుల్లో లోన్ తీసుకుని వాళ్ళు కట్టాల్సిన డబ్బు వాళ్ళు కట్టారు. చాలా వరకు పనులు అయినాయి. చివరిలో ఇంకా దాదాపు ఒక 1000-2000 కోట్లు ఖర్చు పెడితే అయిపోయాయి. చేయలా, అట్టగా వదిలేశాడు. తర్వాత జగన్ టైంలో కూడా అతనే పట్టించుకోవాలి. చంద్రబాబు నాయుడు మొదలుపెట్టినాయి కాబట్టి మనకి ఎందుకు లేదు, బులుగు రంగు మాత్రం వేశారు మీ కోర్టుకు ఉన్నట్టుగా, అంతే. అదే అట్లాగే ఇదివరకు లోగడ కూడా ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉండగా 1996లో వెలిగొండ ప్రాజెక్టుకి 2 సార్లు శంకుస్థాపన చేశాడు పార్లమెంట్ ఎలక్షన్లకు ముందు. కానీ పని మొదలవల. 2 సార్లు శంకుస్థాపన చేశారు, పని మొదలవల. అట్లాగే అన్నగారు శంకుస్థాపన చేసినటువంటి పులిచింతల ప్రాజెక్టు అది మొదలు పెట్టల. దాదాపు ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ కూడా రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత మొదలుపెట్టాడు. అట్లా జరుగుతూ వస్తూ ఉంటుంది. ఇంప్లిమెంటేషన్లో చాలా లేట్ జరుగుతూ ఉంటుంది. అందులో రైతులు, సామాన్య ప్రజలకు సంబంధించిన విషయాల్లో చాలా అశ్రద్ధ జరుగుతూ ఉంటుంది. సార్, మీరు గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వంలో రైతు పరిస్థితి ఎలా ఉంది? గిట్టుబాటు ధర కానీ రైతు పరిస్థితి ఎలా ఉంటే ఎలా ఉంది? ఏమీ సంతృప్తికరంగా లేదండి. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ రైతులకి చాలా ప్రాధాన్యత ఇచ్చే పార్టీ. ఆ రోజుల్లోనే ఆయన కోఆపరేటివ్ చట్టంలో దేశంలోనే మొట్టమొదటిసారి ఒక మంచి చట్టం తెచ్చాడు. అట్లాగే రైతులకి కరెంటు 50 రూపాయలకి హార్స్ పవర్ ఫ్లాట్ రేట్ పెట్టాడు. దాని మూలాన కొన్ని లక్షల మంది కొత్తగా మోటార్లు పెట్టుకోవడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారికి ముందు నుంచి కూడా వ్యవసాయం పట్ల, రైతు పట్ల ఆసక్తి తక్కువ. ఎక్కువ పరిశ్రమలు, పెట్టుబడులు రావాలి, స్వదేశీ పెట్టుబడిదారులు, విదేశీ పెట్టుబడిదారులు రావాలి, వాళ్ళు పరిశ్రమలు పెట్టాలి, అదే గొడవ. ఇప్పుడు ఢిల్లీలో మేము దాదాపు 13 మాసాల పాటు బొడ్డు చలిలో, జోరు వర్షాల్లో, మండు ఎండలలో 750 మంది రైతులు చచ్చిపోయినా శాంతియుతంగా ఉద్యమం నిర్వహించింది సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 540 రైతు సంఘాలు. ఒక్కరోజు కూడా ఆయన ఆ ఉద్యమానికి సపోర్ట్గా మాట్లాడలా, స్పందన లేదు. ఆ తర్వాత లఖింపూర్ కేరీ అనే చోట కేంద్ర మంత్రి కొడుకు మనుషుల మీదుగా జీప్ తోలి 4 చచ్చిపోయారు. చాలా హృదయ విదారకమైన సంఘటన. దాంట్లో కూడా ఆయన స్పందించాల. ఇక మీరే అర్థం చేసుకోండి. అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు సంతోషంగా ఉన్నారు, ప్రతి పంట కూడా గిట్టుబాటు ఉందని చెప్పి అంటున్నారు.
మీరేమో దాదాపు చూస్తే ప్రతిరోజు కూడా మీరు రైతు సమస్యల మీదే పోరాటం చేస్తున్నారు. ఏది నిజం అంటారు? ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఒక్క పంటకి కూడా ఎంఎస్పి ధర లభించలేదు. అన్ని పంటలకి అట్లాగే జరిగింది. ఇదివరకు కొన్నిటికి దోస్తే కొన్నిటికన్నా ఏవో రాకపోయారో కొన్నిటికి వచ్చాయి. ఈ పర్యాయం దేనికి రాలా. ఇవాళ ఎరువులు కొరత, కౌలు రైతులకి రుణ సౌకర్యం లేదు, బ్యాంకుల్లో ఏమి సంతృప్తిగా లేదండి. అన్నదాత సుఖీభావ ద్వారా రైతులకి డబల్ సంక్షేమం అని చెప్పి ప్రచారం చేస్తుంది ఈ గవర్నమెంట్. నిజంగా అన్నదాత సుఖీభావ ద్వారా డబల్ సంక్షేమం అందుతుందంటారా? ఇప్పుడు అన్నదాత సుఖీభవ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటారు దాన్ని, డిబిటి. కేంద్ర ప్రభుత్వం రైతులకు చాలా అన్యాయం చేస్తుంది. తానే వాగ్దానం చేసింది 2014 పార్లమెంట్ ఎలక్షన్లకు ముందు స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్ అమలు చేస్తాను అని చెప్పి చెయ్యలా. సుప్రీంకోర్టుకి ఆ సూత్రం అమలు చేయటం సాధ్యపడదు అని కూడా ఎఫిడవిట్ రాసేసాడు. వాళ్ళు మీకు చెప్తున్నా, స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్ అమలు చేయకపోవటం వలన భారతదేశంలో వివిధ పంటలు పండించే రైతులకి ఏటా 3 లక్షల కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. 3 లక్షల కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది రైతులకి. ఎస్ అని మేము రైతులు చెప్పటం కాదు, OECD అంటారు, యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు ఉన్నటువంటిది OECD. ICR అనేటటువంటి సంస్థ వాళ్ళు లెక్కేసి చెప్పినటువంటి విషయం. ప్రపంచంలో ఒక కొలమానం ఉంటుంది. ఏంటంటే ఒక దేశంలో రైతులకి ప్రభుత్వం సపోర్ట్ ఇస్తూ ఉందా ఇవ్వటం లేదా అనే దానికి కొలబద్ద ఎట్లాగంటే, ఉదాహరణకి ధాన్యం ఉందనుకోండి, రైస్ ప్రపంచ మార్కెట్లో ఎంత రేటు ఉంది, ఆ ప్రపంచ మార్కెట్ నుంచి భారతదేశానికి రవాణా చేయటానికి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎంత అవుతుంది అంటే మన సరిహద్దు దగ్గరకు వచ్చేటప్పుడు రేటు ఎంత పడుతుంది. మన దేశం లోపల ఆ పంటకి ఎక్కువ ధర ఉంటే, అర్థమైందా, మన దేశంలో ప్రభుత్వం రైతుకి సపోర్ట్ ఇస్తుంది, సబ్సిడీ ఇస్తుంది అని. అంతకన్నా తక్కువ రేటు ఉంటే రైతే ప్రభుత్వానికి సబ్సిడీ ఇస్తున్నాడు, నెగిటివ్ సబ్సిడీ అంటారు. రైతే ఇస్తున్నాడు ప్రభుత్వానికి. ఇవాళ ప్రపంచంలో వివిధ దేశాల్లో చూస్తే, జపాన్లో రైతుకు వచ్చేటటువంటి వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయంలో 47% ప్రభుత్వం నుంచి వస్తూ ఉంది జపాన్లో. యూరోపియన్ యూనియన్ దేశాల్లో 19% వస్తూ ఉంది. అమెరికా, చైనా ఆ 2 దేశాల్లోనూ కూడా 12% వెళ్తూ ఉంది. బ్రెజిల్లో 4% వెళ్తూ ఉంది. భారతదేశంలో పరిస్థితి ఏంటి అంటే -6%. భారతదేశంలో -6%. అంటే ఓవరాల్గా ఇప్పుడు ఇక్కడ మన దేశంలో ఎరువుల మీద కొద్దిగా సబ్సిడీ, కరెంటు మీద కొద్దిగా సబ్సిడీ, బ్యాంకుల్లో రైతు అప్పు తీసుకుంటే సకాలంలో వడ్డీ కట్టేస్తే వడ్డీ రాయితీ కొంత ఉంటుంది. ఇట్టా అమాంబాపతో సబ్సిడీలు, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు లెక్కేసుకుని, నేను ఇందాక చెప్పిన విధంగా అట్టా లెక్కేస్తే 2 కలిపి చూస్తే ఏంటంటే భారతదేశంలో మైనస్ సబ్సిడీ. అర్థమైందా మీకు? ఆ పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 6,000 రూపాయలు 3 తపాలుగా 2,000 కట్టిస్తాను. అది చాలా తక్కువ అమౌంట్. నేను చెప్పటం కాదు, నబార్డ్ రిపోర్ట్లు ఉన్నాయి. నబార్డ్ సర్వే రిపోర్ట్లు ఏమిటంటే, భారతదేశంలో 86% మంది రైతులు 5 ఎకరాల కన్నా లోపల ఉండేవాళ్ళు. అర్థమైందా? రైతు కుటుంబానికి సగటున వ్యవసాయం మీద వచ్చే ఆదాయంలో, వ్యవసాయంలో అయ్యే ఖర్చు పోతే నికర వ్యవసాయ ఆదాయం ఎంత మిగులుతుంది అని లెక్కేస్తే, 1 ఎకరము వరకు ఆ లోపల భూమి ఉన్న రైతు కుటుంబానికి నెలకి 565 రూపాయలు. ఒక నెలకి 1 ఎకరం లోపు ఉన్నవాళ్ళు. 1 ఎకరం నుంచి 2.5 ఎకరాలు ఉండేవాళ్ళకి, అర్థమైందా, 1,500. 2.5 నుంచి 5 ఎకరాలు ఉండేవాళ్ళకి 2,200.
5 ఎకరాల పైన అయితే నెలకి 4,900 నెలకి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలోనే పే కమిషన్ అంటారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి 10 ఏళ్లకు ఒకసారి పే కమిషన్, వేతన కమిటీ అంటారు. వాళ్ళ లెక్క ప్రకారంగా కిందసారి పే కమిషను భారతదేశంలో ఒక కుటుంబానికి నెలకి 18,000 రూపాయలు కనీసంగా ఉంటే కానీ ఆ మనిషి గౌరవప్రదంగా జీవించలేడు అని లెక్కేసి ఇచ్చారు. దాంతో పోల్చుకుంటే నేను ఇందాక చెప్పినటువంటి అంకెలు చూసుకోండి. అందువలనే భారత రైతులు అప్పులో పుట్టి అప్పులో పెరిగి అప్పులతోనే చచ్చిపోతున్నారు అనేటటువంటి మాట అందువలనే వచ్చింది. రైతు ఆత్మహత్యలు కూడా. ఎస్, అంతకుముందు లోగడ 2014కు ముందు 3,60,000 మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఈ మోడీ గారి పరిపాలనలో ఈ 11 సంవత్సరాలుగా ఇప్పుడు 1,20,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారండి రైతులు. ఇంకా కొనసాగుతూనే ఉంది. మేము సంయుక్త కిసాన్ మోర్చా తరఫున మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాం, అయ్యా కేరళ రాష్ట్రంలో ఒక మంచి చట్టం ఉంది, అక్కడ రుణ ఉపశమన చట్టం. కేరళలో కూడా లోగడ ఒక సమయంలో ప్రపంచ మార్కెట్లో రబ్బరు, మిరియాలు వీటికి ధరలు బాగా పడిపోయింది. ఆ టైంలో కేరళలో కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు. అప్పుడు కేరళ గవర్నమెంట్ ప్రభాత్ పట్నాయక్ అనేటటువంటి ఒక ప్రసిద్ధ ఆర్థికవేత్తతో ఒక కమిటీని ఇచ్చారు. ఆ కమిటీ పెద్ద ఆయన ప్రభాత్ పట్నాయక్ గారు ఏం చేశాడంటే, వెనక స్వాతంత్రం రాకముందు ఉమ్మడి పంజాబ్ రాష్ట్రంలో అప్పటికి అక్కడ ముఖ్యమంత్రి, ఆ రోజుల్లో ప్రధానమంత్రి అంటారు, చోటూరామ్ చౌదరి చోటూరామ్ అనే ఆయన ఉన్నప్పుడు ఇట్లాగే ఆర్థికంగా ఇబ్బందులు వస్తే ఆయన అక్కడ ఏం అమలు చేశాడంటే, ఆ ఊరు వెళ్ళి ఆ ప్రాంతం వెళ్ళి ఎందుకు నీ నష్టం జరిగింది, వాస్తవాలు ఏంటి అది స్టడీ చేసి, అది అందులో వాస్తవం ఉంది అనుకుంటే, రీజన్ ఉంది అనుకుంటే, ఎస్ ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం కడతాడులే, లేకపోతే 2 ఏళ్ళకి కడతాడు, వడ్డీ అంత కాదు ఇంత తీసుకో అని అట్లా ఆయన ఆ రోజుల్లో చేశాడు. అది ఈయన విషయం అంతా తెలుసుకొని ఇక్కడ కేరళలో పంట రుణ ఉపశమన చట్టం అనేటటువంటిది చేశారు, అమలు చేశారు. దాని మూలాన కేరళలో రైతుల ఆత్మహత్యలు బాగా తగ్గిపోయినాయి పూర్తిగా. అటువంటి చట్టాన్ని పార్లమెంట్లో పాస్ చేసి అన్ని రాష్ట్రాల్లోనూ కూడా అమలు చేయటానికి ప్రయత్నం చేయండి మహానుభావ అంటే మోడీ గారికి చెవిలోకి ఎక్కట్లేదు. సార్, ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధానికి సంబంధించి గత 5 ఏళ్ల పాటు అంటే 14-19లో ఇక్కడే రాజధాని కోసం చెప్పి రాజధాని భూములు కేటాయించారు. ఫస్ట్ విడతగా దాదాపు 39,000 ఎకరాల భూములు తీసుకున్నారు. టెండర్లు పిలిచారు, కొన్ని వర్క్లు అయితే స్టార్ట్ చేశారు. తర్వాత కాలక్రమేపీ గవర్నమెంట్ మళ్ళీ మారిన తర్వాత మొత్తం ఆగిపోయింది. గత 5 ఏళ్ళ పాటు చూస్తే ఉద్యమం చేశారు. అప్పుడు ఆనాటి గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ 3 రాజధానులు అన్నారు, రకరకాలుగా ఇది చేసి చాలా గందరగోళం ఉంది. దాని మీద కూడా రైతులు కానీ చాలామంది ఉద్యమం చేశారు, దాదాపు కేసులు చాలా ఇబ్బంది పడ్డారు. మీరు కూడా దానికి సపోర్ట్ చేశారు ఆ టైంలో. మరలా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, 14 నెలలు అవుతుంది, మరలా ఇప్పుడు 2వ విడత భూసేకరణ అంటున్నారు. దాని మీద ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు మీకు? ఒక సీనియర్ నాయకుడిగా, ఒక రైతుగా ఏం చెప్తారు? వాస్తవం రైతుల్లో ఒక పెద్ద గందరగోళం ఉంది. అర్థమైంది. చాలా ముఖ్యమైనటువంటి ఇవాళ రాజధాని ప్రాంత రైతుల్ని చాలా ఆందోళనకు గురి చేస్తూ ఉన్నటువంటి అంశం గురించి మీరు అడిగారు. ఆ అంశంతో నాకు కూడా చాలా సన్నిహితంగా సంబంధం ఉంది. వాస్తవానికి మనకి విభజన చట్టంలో రాజధానిలో ముఖ్యమైనటువంటి అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, అట్లాగే ఉద్యోగస్తులకి, జడ్జీలకి, ఎమ్మెల్యేలకి అందరికీ భవనాలు కడతాం, నివాస భవనాలు, అట్లాగే రోడ్లు, డ్రైన్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం ఇస్తుంది అని మనకి విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఇవాళ ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఆ ఎలక్షన్ ముందు 2014 ఎలక్షన్లకు ముందు రాష్ట్రాలు పర్యటించుతా అప్పటికతను బీజేపీ అధికారంలోకి వస్తే ఇతనే ప్రధానమంత్రి అనే పిక్చరు ఇచ్చేశారు. అతను తిరుపతితో సహా అనేక చోట్ల
ఢిల్లీని మించిన రాజధాని ఆంధ్రప్రదేశ్కి ఏర్పడేటట్టుగా చేస్తాను అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ లోటు అమలు చేయలే, ఎగ్గొట్టారు. వెనకబడిన జిల్లాలకి వెనకబడిన ప్రాంతాలకి ప్రత్యేక సదుపాయం అనేది అది ఎగ్గొట్టేశారు. అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా ప్రారంభించినటువంటి పోలవరం ప్రాజెక్టుకి అంతకుముందు దాదాపుగా 4,000 కోట్లు ఖర్చు పెట్టి ఉన్నారు. దానిని దృష్టిలో పెట్టుకుని మన్మోహన్ సింగ్ గవర్నమెంటు పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. అంతేకాకుండా మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో క్యాబినెట్ మీటింగులో ఏం తీర్మానం చేశారంటే అప్పటికి వేసిన అంచనా ఏదైతే ఉందో దాంతోనే కాకుండా అది చాలా పెద్ద బహుళార్థ ప్రాజెక్ట్ కాబట్టి టైం పడుతుంది. ఆ టైం లోపల మెటీరియల్ కాస్టులు కూడా పెరుగుతాయి, సిమెంటు స్టీలు వీటన్నిటి రేట్లు పెరుగుతాయి. కాబట్టి మొత్తం ఎస్టిమేట్ కాస్ట్ పెరుగుతుంది. పెరిగినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉంటుంది కాబట్టి పెరిగిన దానిని కూడా కేంద్ర ప్రభుత్వం భరించి అమలు చేయాలి, పూర్తి చేయాలి అని చెప్పి స్పష్టంగా కేబినెట్ తీర్మానం చేస్తే మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 ఏళ్ల తర్వాత ఏం తీర్మానం చేశారంటే లోగడ 2014 మే ఫలానా తారీఖు నాటికి అప్పుడు ఎంతైతే ఎస్టిమేట్ చేసిందో అందులో ఇరిగేషన్ కాంపోనెంటు అది ఎంతో అంతవరకే మేము ఇస్తాము, ఆ నిర్వాసితులకి పునరావాసం పునఃస్థాపితం అనేటటువంటి ఖర్చుతో మాకు సంబంధం లేదు అని చాలా దుర్మార్గమైనటువంటి మాట చెప్పడం జరిగింది. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, చాలా బాధ కలిగే విషయం ఏంటంటే, ఈ విషయం ఆనాడు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి పీయూష్ గోయల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో అర్ధరాత్రి మాట్లాడి ఆయన ఎస్ అయిన తర్వాత ప్రకటించాడు. అర్థమైందా మీకు? ఇవాళ పరిస్థితి ఏంటి అంటే అమరావతిలో 1,500 కోట్లు మాత్రం ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. కేంద్రం ఒక గుప్పిడి మట్టి ఒక చెంబుడు నీళ్లు తీసుకొచ్చి ఇచ్చి ఆహా ఓహో అన్నారు. పవిత్ర మట్టి నదీ జల్లని చెప్పి అన్నారు. ఇది చాలా ఎందుకు ఇంత కక్షపూరితంగా చేస్తున్నాడో అర్థం కావట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇవాళ కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నాడు అంటే చంద్రబాబు నాయుడు బీహార్లో నితీష్ కుమార్ యొక్క దయాదాక్షిణ్యాలతో ఇవాళ గవర్నమెంట్ నడుస్తుంది. అటువంటి పరిస్థితులలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని దబాయించి మనకి కావాల్సినటువంటి సహకారము పొందటానికి సరైన ప్రయత్నం చేయట్లా. అర్థమైంది మీకు? డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తారండి. మరి మాట్లాడితే పదే చెప్తారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మేమంతా డబుల్ ఇంజిన్ సర్కారు, కేంద్రంలో మనమే, రాష్ట్రంలో మనమే చెప్తున్నారు. ఏమి డబుల్ ఇంజిన్ సర్కారు ఉండి ఏం చేస్తున్నారు చెప్పండి. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఈ తెలుగు జాతి అత్యంత పౌరుషం ఉన్నటువంటి జాతి అని ప్రపంచానికి చాటి చెప్పాడు. 9 మాసాల్లో అధికారంలోకి వచ్చాడు, కాంగ్రెస్ని కోకటి వేళ్లతో పడగొట్టేశాడు. అటువంటి తెలుగు జాతి ఇవాళ 32 మంది తెలుగు బిడ్డల బలిదానంతో మనం సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఇవాళ ముక్కలుగా చీల్చి చిదిపేస్తా రేపో మాపో ఇంకా కొద్ది నెలల్లో మొత్తం ప్రైవేటైజ్ చేయడానికి కావాల్సిన రంగాన్ని సిద్ధం చేస్తూ ఉంటే ఇదేంటి ఈ అన్యాయం ఏంటి? వీల్లేదు, మీరు ఎందుకు బొగ్గు గనులు కేటాయించరు, మీరు ఎందుకు ఇనుప గనులు కేటాయించరు అని చెప్పి అడగటానికి నోరే రావట్లా చంద్రబాబు నాయుడు గారికి. అట్లాగే ప్రజలు ఎన్నుకున్నటువంటి పార్లమెంటు మెంబర్లకు కూడా సార్ ఇదే ప్రాజెక్ట్ వెళ్ళి అక్కడ ఆర్సిలార్ మెట్టల్లోకి వండి అని అడుగుతారు. అట్లాగే మన రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో మాలకొండ అనే ప్రదేశంలో, అట్లాగే ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్ల ఐరన్ ఓర్ ఉంది, కాస్త తక్కువ క్వాలిటీది. ఇవి కనీసంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఓర్ లేకపోవటం వలన బోర్డంతా నష్టపోతున్నారు. మన చేతిలో ఉండే పని మనం చేద్దామని అనుకోకుండా జిండాల్ స్టీల్కి కట్టబెడతా ఉంటే ఈ ప్రభుత్వం ప్రజల కోసమా, కేవలం కార్పొరేట్ల కోసమా? అక్కడ మోడీ అదే, ఇక్కడ చంద్రబాబు కూడా అదే లైన్లో వెళ్తూ ఉన్నాడు.
పవన్ కళ్యాణ్ గారు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాడు. సరే, ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు మాకు అధికారం ఇస్తే విశాఖ స్టీల్ని ఇక్కడే ఉంచుతాము అని పదే బహిరంగ సభల్లో చెప్పారు, ఎన్నికల ముందు చెప్పారు. ఈ రోజున ఆయనే నేను గేమ్ చేంజర్గా మారానని చెప్పి అన్నారు. అదే పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారు ఎక్కడికో ఆకాశానికి ఎత్తుతున్నారు. నిన్నగాక మొన్న ఈ మధ్యనే పార్లమెంటులో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ కేంద్ర కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 100కి 100 పాళ్ళు అమ్మేయాలి అని తీసుకున్న నిర్ణయంలో మార్పేమీ లేదు, ఆ దిశగానే ప్రొసీడ్ అవుతాము అని చెప్పి పార్లమెంట్లో చెప్పాడు. ఇదేమి రహస్యం కాదు, నేను చెప్పేది కాదు, పార్లమెంట్లో చెప్పిన విషయం. దాని మీద మన ఎంపీలు కూడా ఎవరు స్పందన లేదు, కనీసం ఈ గేమ్ చేంజర్ చెప్పేటంటే పవన్ కళ్యాణ్ కూడా ఏం మాట్లాడలేదు. అదేనండి బాధేస్తుంది, చాలా బాధేస్తుంది. సార్, అమరావతి భూసేకరణ గురించి ఎలా స్పందిస్తారు? 2వ విడత భూసేకరణ రైతుల్లో చాలా ఆందోళనగా ఉన్నారు. ఫస్ట్ విడత రైతులే ఇప్పటికీ అలాగున్నారు, 11 ఏళ్ళు అయిపోయింది, ఇదంతా ఒక అడవిలాగా తలపించే పరిస్థితి. మరలా 2వ విడత అనేసరికి 4 గ్రామాలు అంటున్నారు. ఏంటి సార్ ఇది, ఎలా స్పందిస్తారు? విషయం ఏంటంటే, అసలు అమరావతిలో రాజధాని పెట్టడం అనేది అది కరెక్ట్ నిర్ణయం కాదు. కొద్దిగా లోతుగా ఆలోచించితే అటు శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటు అనంతపురం జిల్లాకి మధ్యలో రాజధాని అయినా సెంటర్లోనే ఉంటుంది, నూజివీడు ఆకిరిపల్లి ఏరియా అయినా అంత సెంటర్లోనే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మనకు విభజన చట్టంలో రాజధాని నిర్మాణానికి అవసరమైతే డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్స్ మేము ఇస్తాము సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి వాళ్ళు మనకి స్పష్టంగా హామీ ఇచ్చారు. అక్కడ పెట్టి ఉంటే అక్కడ ఉన్నాయి, కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి. దగ్గరలో గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది, మన పోలవరం కుడికాలు వెళ్తుంది, నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ వెళ్తా ఉంది, బాగుండేది. కానీ చంద్రబాబు నాయుడు గారికి మనసులో అక్కడ కృష్ణా నది పక్కమటుగా నదీముఖ అభివృద్ధి చేస్తే బాగుంటుందని ఆయన మనసులో ఉంది. అందువలనే కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి శివరామకృష్ణన్ కమిటీ వాళ్ళు రాష్ట్రం అంతా తిరిగి రిపోర్ట్ తయారు చేసి ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయకముందే చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారి అధ్యక్షతను ఒక కమిటీ వేయటం, ఆ కమిటీ ముందుగానే శివరామకృష్ణన్ కమిటీ తన అభిప్రాయాన్ని చెప్పకముందే అమరావతిలో పెడితే బాగుంటుందని చెప్పి మన నారాయణ గారి కమిటీ చెప్పేసింది. సీఎం గారి మనసులో ఉన్నమాట చెప్పేసింది. మేము దానిపైన సరే ఓకే పెట్టాలి ఇక్కడ అనుకున్నారు, మంచిదే. అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు. మేమేమన్నామంటే, నేను అనుమోల్ గాంధీ గారిని లింగాయపాలెంలో ఉంటాడు, అట్లాగే బొలిశెట్టి సత్య గారు అని చెప్పి విశాఖపట్నంలో ఉంటాడు, జనసేన చాలా ఇంపార్టెంట్ లీడర్ ఆయన. అట్లాగే మన సిపిఎం చిగురుపాటి బాబురావు, మేము అట్లాగే ఇంకా నాదేళ్ల బ్రహ్మయ్య గారు అని చెప్పి సిపిఐ ఎమ్మెల్యే ఉండేవారు, ఇప్పుడు లేడు, చనిపోయాడు. మేము అందరం ఏమన్నామంటే, చంద్రబాబు నాయుడు గారు జరీ పొలాలు వదిలిపెట్టండి, అక్కడ వైకుంఠపురం దగ్గర నుంచి ఈ ఉండవల్లి దాకా కూడా కృష్ణా కరకట్టెమ్మట లోపలికి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల ఎడల్పున ఉన్న భూములు ఏమైతే ఉండయో జరీబు భూములు అంటారు. అది కరకట్ట వెయ్యక ముందు కృష్ణా నది ప్రవహించింది, ఒండ్రుమట్టి ఇసుక పొరలుగా ఇదైంది. మన భారతదేశంలో అత్యంత సారవంతమైన భూములు అది కూడా ఉన్నాయి, అర్థమైందా? అక్కడ మీకు బోరేస్తే 15-20 అడుగుల్లో అక్కడ త్రాగడానికి మంచినీరుగా ఉపయోగపడుతుంది, వ్యవసాయానికి కాదు, త్రాగడానికి మంచినీళ్ళుగా. ఢిల్లీ నగరానికి యమునా నది ఇట్లాగే దాంట్లో నుంచి బోర్లోంచి తీసుకు అవన్నీ 1 చోటకి 2 చోట్లకి చేర్చి అక్కడి నుంచి పెద్ద వీటికి పంపించి ఢిల్లీ ప్రజలకి ఎట్టా సరఫరా చేస్తున్నారు తాగునీరు. ఆ అమరావతిలో ఆ జరీబు పొలాలలో మంచినీరు ఏదైతే ఉందో 10 లక్షల జనాభాకి సరిపడా త్రాగునీరు ఇవ్వగలిగిన పరిస్థితి ఉంది. దాన్ని కాంక్రీట్ జంగిల్గా మార్చొద్దండి. అవతల మెట్ట పొలాలు తుళ్ళూరు నుంచి పెనువాక దాకా ఉండవల్లి దాకా ఉన్నటువంటి భూములు అవతల రైట్ సైడ్ దక్షిణ పక్కన అది మెట్ట పొలాలు, అక్కడ బోరేసిన నీళ్లు పడవు, అక్కడ అవి తీసుకోండి. ఒక 10-15 వేల ఎకరాలు తీసుకుంటే సరిపోతుంది అని చెప్పిన ఆయనకి వినిపించుకోవాలా. ఇవి కూడా తీసుకున్నాడు. కానీ ఇక్కడ చాలా కీలకమైన విషయం ఏంటంటే, లోగడ ఇక్కడ నిర్ణయం చేసినప్పుడు అనుమోల్ గాంధీను సత్య గారు వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర పిటిషన్ వేశారు.
ఆ గ్రీన్ ట్రిబ్యునల్ వీళ్ళు పెట్టిన అభ్యంతరాలని తులసిపుచ్చుతూనే కండిషన్స్ పెట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫలానా విధంగా నడవాలి ఈ రాజధాని నిర్మాణం అప్పుడు అనేటటువంటి కండిషన్ పెట్టింది. ఆ కండిషన్లో ముఖ్యమైన కండిషన్ ఏంటంటే కృష్ణా నదికి సమాంతరంగా 2 నుంచి 3 కిలోమీటర్ల బారూత వెడల్పున దానిలో బ్లూ గ్రీన్ డెవలప్మెంట్ తప్ప శాశ్వత భవనాలు కట్టకూడదు అనే లైన్లో వాళ్ళు కండిషన్ పెట్టారు. కానీ దాన్ని నిర్లక్ష్యం చేశారు చంద్రబాబు నాయుడు గారు. సింగపూర్ సంస్థతో స్టార్టప్ ఏరియా అగ్రిమెంట్ ఏదైతే చేశారో స్విచ్ ఛాలెంజ్ విధానంలో అక్కడ ఆ కట్ట దగ్గర నుంచే కడతానికి ప్లాన్ చేశారు. అది ఎవరైనా కోర్టుకెళ్తే అయిపోతుంది. అర్థమైంది మీకు? అది కరెక్ట్ కాదు, అది అట్లా చేయటం అది ఒక విషయం. రెండోది ఏంటంటే సరే రైతులు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో మన రాష్ట్రం విడిపోయింది, ఈ లోగడ హైదరాబాద్లో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు, మన రాజధాని కూడా అభివృద్ధి అయ్యి భవిష్యత్తులో మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది, చదువుకుంటారు, పిల్లలు పెళ్ళిళ్ళు చేయొచ్చు, గంపెడి ఆశతో ఇచ్చారు. 3 మాసాలలో 34,000 ఎకరాలు ఇచ్చారు. ప్రపంచం మొత్తం మీద ల్యాండ్ పూలింగ్ విధానంలో ఇంత భూమి స్వచ్ఛందంగా రైతులు ఇచ్చిన సందర్భం ఇదే, అమరావతి. అయితే ఆ రైతులకి మనం ఎంతవరకు న్యాయం చేశాం అని గుండె మీద చేసుకుని చంద్రబాబు నాయుడు గారిని చెప్పానండి, నారాయణని చెప్పానండి. 3 సంవత్సరాలలో మేము ఎల్పిఎస్ లేఅవుట్లు, మీకు నివాస ప్లాట్లు, వాణిజ్య ప్లాట్లని ఇచ్చి మొత్తం చక్కగా రోడ్లు, డ్రైన్లు, కరెంటు, మంచినీళ్ళ సదుపాయం అన్నీ చేసేసి మీకు అప్పచెప్తాం, అప్పుడు మీరు అమ్ముకోవచ్చు అనే లైన్లో చెప్పారు. మీరు ఆశ్చర్యపోతారు. 2019 వరకు గవర్నమెంట్ ఉంది కదా, 2015లో ఈయన ఫౌండేషన్ ఇదే శంకుస్థాపనను అదేదో అంటారు, పూజ అది చేస్తారు, అది చేశారు కదా. 4 ఏళ్ళు జరిగిపోతే అసలు టెండర్లే పిలవలా, పనే మొదలవలా. ఇప్పుడు ఇచ్చారు, ఇప్పుడు టెండర్లు పిలిచారు. గత గవర్నమెంట్ లో కూడా టెండర్లు పిలిచారు, పనులు మొదలయ్యాయి. దీని మొదలవలా, ఈ పనులు జరగల, ఫస్ట్ ఫేజ్ సంబంధించి ఏం జరగల. ఓకే, రైతులు వాళ్ళకి ఇచ్చిన ప్లాట్లు కాగితాల మీద ఇచ్చారు. ఆ ప్లాట్ల దగ్గరికి వెళ్దామంటే రోడ్లే లేవు, ఎవరి ప్లాట్ ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. రెండోది ఇంకొకటి ఏంటంటే గ్రీన్ ట్రిబ్యునల్లో ఉంది, గ్రీన్ ట్రిబ్యునల్ కండిషన్స్లో మేము కూడా అడిగాం. ఏమనంటే ఈ జరీబు పొలాలు సరే తీసుకుంటే తీసుకున్నాం, ఇప్పుడు అవి ఇందులో మళ్ళీ ప్లాట్లు ఇస్తున్నారు కదా రైతులకి, ఇచ్చిన తర్వాత ఇప్పుడే వెంటనే కట్టరుగా, నిర్మాణం వెంటనే అవుతుంది కదా. ఆ రైతుకి అట్లాగే ఆ ఏరియాలో ఉన్న వ్యవసాయ కార్మికులకి వ్యవసాయం తప్ప ఏమీ తెలియదు కదా, వాళ్ళకి వేరే ఏ పని చేయలేరు ఇంకా. కాబట్టి ఆ రైతులు కావాలంటే వాళ్ళకి సంవత్సరం లీజుకి అడిగి ఇవ్వండి, కూరగాయలు పండించుకుంటారు, జామ తోటలో లేకపోతే అరటి తోటలో అవి వేసుకుంటారు, కూరగాయలు పండిస్తారు. గ్రీన్ ట్రిబ్యునల్ కండిషన్లో కూడా ప్రతి రాజధానిలో ఇదేదైతే ఉందో దాంట్లో అక్కడ రాజధాని ప్రాంత ప్రజలకి ఆహార భద్రతకు కూడా ఉపయోగపడుతుంది అని కూడా అందులో ఉంది దాంట్లో. కానీ ఆయనకి అసలు ఇది ఎక్కడా మెదలకుండా ఊరుకున్నాడు. శుభ్రంగా ఇంగ్లీష్ కరతం చెట్లు పెరిగిపోయినాయి, ఒక అడవిలాగా పెరిగిపోయినాయి. అవన్నీ క్లీన్ చేస్తానికి 40 కోట్లు 60 కోట్లు ఎంతో మొత్తానికి ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఇంకా పెరుగుతానే ఉన్నాయి. మళ్ళీ ఈ విధంగా పొరపాట్లు చేయటమే కాకుండా చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అమరావతి రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులతో సిఆర్డిఏ 9.14 అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టించింది అందరితో. మొట్టమొదట్లో తయారు చేసిన 9.14 అగ్రిమెంట్లో 21వ క్లాజు ఏ కారణాల వలనైనా
ఈ పథకాన్ని ఆపవలసి వస్తే సిఆర్డిఏదే తుది నిర్ణయము అని పెట్టారు. ఆ రైట్స్ మాకే ఉంటాయి. తర్వాత 23వ క్లాజ్ ఏంటంటే ఏ కారణాల వలనైనా పథకాన్ని ఆపేయాల్సి వస్తే రైతులు అడగటానికి కూడా వీలు లేదు అని కూడా పెట్టారు అందులో. అదే బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న విషయం చెప్తున్నా. అవునవును. అప్పుడు మళ్ళీ నేను, గాంధీ గారు, మేము మేధా పట్కర్ గారిని పిలిచాం. అట్లాగే ఢిల్లీ నుంచి విక్రమ్ సోనీ గారు అని చెప్పి ఎన్విరాన్మెంటలిస్టులు, ప్రముఖ లాయర్ గారు, వాళ్ళు కూడా వచ్చారు. మేము ఇదేంటి అన్యాయం, ఇది భూమి ఇచ్చేశారు, ఒరిజినల్ డాక్యుమెంట్లు అన్నీ మీరు తీసుకున్నారు, రైతుల జుట్టు మొత్తం ఎట్లా బిగించాలో అన్నీ బిగించారు మీరు ఆ అగ్రిమెంట్లో. అసలు మీరు వెళ్ళిపోతా ఉంటే ఏమవ్వాలి రైతులు? అసలు తన భూమి ఎక్కడ ఉందో తెలిసే పరిస్థితి ఉంటుందా గట్టులు తీసేసిన తర్వాత? ఇప్పటికీ తెలియని పరిస్థితి అని చాలా గొడవ పెట్టి కరపత్రాలు వేసి మీటింగ్లు పెడితే ఆ రెండు ఏదైతే విమర్శకి ఆస్కారం కలిగించేవి ఉన్నాయో ఆ రెండింటిని తీసేశారు. ఆ క్లాజులు రెండు తీసేశారు. ఆ 2 క్లాజులు తీసేయటం వలన ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఆయన ఒక తొగ్గుల నిర్ణయాలు 3 రాజధానులు అన్నాడు. దాంట్లో రేషనల్ ఏముంటుంది? విశాఖపట్నంలో పరిపాలన రాజధాని ఎందుకు? ఏమీ లేదు. అక్కడ ఈయన వంది మాగదులకి అక్కడ వాళ్ళ నాన్నగారి టైం నుంచి కూడా కొన్ని భూములు ఆక్రమించుకున్నారు, కొనుక్కున్నారు. వాటి విలువలు పెరుగుతాయి అని చెప్పి కర్నూలులో న్యాయ రాజధాని, అమరావతిలో అసెంబ్లీ అన్నాడు. శాసన రాజధాని. నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3 రాజధానులు అని మాట్లాడినప్పుడు ఫస్ట్నే నేను చెప్పాను, ఈ నిర్ణయం చెల్లదు. ఒకసారి ఒక ప్రభుత్వం ఫలానా చోట రాజధాని నిర్ణయించిన తర్వాత వచ్చే గవర్నమెంట్ దాన్ని మార్చడానికి అవకాశం ఉండదు రాజ్యాంగ పరంగా అని చెప్పి మొట్టమొదటి మాట్లాడిన వాడిని నేను. అట్లాగే విశాఖపట్నంలో కొన్ని 100 ఎకరాలు బినామీ పేర్లతో పెట్టుకుని ఆ రాజధాని అనే మాట మీదుగా అక్కడ తన ఆ ఆస్తుల విలువలు పెంచుకుంటానికి జగన్మోహన్ రెడ్డి కుట్ర చేశాడు అనేది కూడా పబ్లిక్గా మాట్లాడింది నేను. అర్థమైంది మీకు? కానీ ఈ మధ్య నేను కొన్ని మీ యూట్యూబ్ ఛానల్స్లో చూస్తున్నా, పేర్లు చెప్పను కానీ 2 ఛానల్స్లో, ఒక దాంట్లోనేమో ఒక సోదరీమణి మాట్లాడింది, ఇంకో దాంట్లోనేమో ఇంకొక ఆయన మాట్లాడాడు. అంటే నాకు చంద్రబాబు నాయుడు గారికి ఏదో భేదాభిప్రాయాలు ఉండట్టు, దాని మీద గ్యాప్ ఉన్నట్టు, దాని మూలని నేను అట్లా విమర్శిస్తున్నానని, జగన్మోహన్ రెడ్డి అంటే నాకు భయమని, అందువలన ఆయన్నేమి విమర్శించలేదని తెలిసి తెలియని మాటలు. ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే అది చదివారు అంతవరకే. కానీ తొలిగా అత్యంత ధైర్యంగా విమర్శించింది నేను. మీరే. అప్పుడే కాదు, అసలు 9 నిమిషాల ముందు బెజవాడలో సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో జరిగినటువంటి పెద్ద మీటింగు, నేను నేల విడిచి సాగు చేయటం తగునా అని చెప్పి ఒక బుక్ రిలీజ్ ఫంక్షను, సుప్రీంకోర్టు జడ్జి గారు, రిటైర్డ్ జడ్జి గోపాల్ గౌడ గారు, ఈఏ శర్మ గారు, మాడభూషి శ్రీధరు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. అట్లాగే బహుశా ఈయన కూడా జస్టిస్ ఈయన కూడా వచ్చినట్టున్నాడు, మన పెదముత్తేవి. దాంట్లో నేను క్లియర్గా చెప్పా, ప్రభుత్వం సామాన్య ప్రజల యొక్క సంక్షేమం కానీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళ సమస్యల పరిష్కారాన్ని సరిగ్గా కూర్చేయట్లా. మార్చుకోకపోతే రేపు వచ్చే ప్రభుత్వంలో అరాచకం రాజ్యం వెళ్తుంది. రాబోయే నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడు కాదు, వాళ్ళ తాత వైఎస్ రాజారెడ్డి వారసుడు అని స్పష్టంగా బహిరంగ మీటింగ్లో అందులో చెప్పా. నా చివరి శ్వాస వరకు తెలుగుదేశం అభిమానిగానే కొనసాగుతా. కానీ ఒక పొరపాటు ఏదైనా జరుగుతూ ఉంటే, తప్పు జరుగుతూ ఉంటే దాన్ని సరిదిద్దుకోండి అని చెప్పేటటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాన్ని మాత్రం నేను జారబిడుచుకొని ఎవరు ఏమైనా అనుకోని ఉండి అని చెప్పా. అది వాళ్ళకి తెలియదు, ఆ సోదరి మణికిను ఇంకొక ఆయనకి. అది జరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి మీకు ఏమైనా గ్యాప్ ఉందండి? ఏమీ లేదు. అంటే బయట ప్రపంచానికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి శోభనేశ్వర గారి మధ్య గ్యాప్ ఉంది, అందుకనే విమర్శలు చేస్తారనేది బయట ప్రచారం జరుగుతుంది. తెలియదు ఇందులో వాస్తవం ఎంత. మొన్న ఒక ప్రైవేట్ ఫంక్షన్లో కలిసినప్పుడు కూడా మిమ్మల్ని విష్ చేశారు, మ్యారేజ్లో కూడా మిమ్మల్ని పలకరించారు. దాంట్లో రాజనీతి అనే ఛానల్లో ఆ మహానుభావుడు అన్నాడు. అట్లాగే ఇంకొకటి ఛానల్లో విజిల్ అనే ఛానల్లో
ఓ సోదరిమణి మాట్లాడింది, నాకు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ రకమైనటువంటి భేదాభిప్రాయం మాకు లేదు. ఎప్పుడూ నేను తీసుకునే ఆ నిర్ణయాన్ని తప్పుపడటం లేకపోతే విమర్శించడం, దానికి ప్రత్యామ్నాయం ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్తా. కానీ వ్యక్తిగతమైన విమర్శలకు ఎప్పుడు వెళ్ళలా. నేను పైపెచ్చు నేను భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులలో రోజుకి దాదాపు 16 గంటల సేపు కష్టపడి పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇంత సమయం ఎవడో దాంట్లో కేంద్రీకరించరు. అట్లాగే కొంత విజన్ కూడా ఉంది మనిషికి. ఆ విజన్ ఉండబట్టి మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ ని ఎట్టా కొట్టా వెళ్ళి పట్టుకొచ్చి హైదరాబాద్ లో మీటింగ్ పెట్టాడు. మరి అదే మొదలు హైటెక్ సిటీ దగ్గర జరిగిన మీటింగ్. అట్లాగే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ISB చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్, అది పెట్టారు. జినోమ్ వ్యాలీ అది హైదరాబాద్ లో పెట్టారు. దాని వల్లనే మనకి ఈ కొన్ని బయోటెక్, భారత్ బయోటెక్ ఇంకో కంపెనీ వాళ్ళు కోవిడ్ కి వీటన్నిటికీ వ్యాక్సిన్స్ తయారు చేశారు, వ్యాక్సిన్ ఇచ్చారు. అట్లాగే విశాఖపట్నం సిటీలో అక్కడ మెడ్టెక్ జోన్ అంటారు, మెడ్టెక్ జోన్. దాంట్లో ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఫార్మా ఇండస్ట్రీ ఉంది కదా, వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ని క్వాలిటీ టెస్ట్ చేయాలంటే ఇతర దేశాలు పంపాలి, బోల్డ్ అంత ఖర్చు పెట్టి పంపాల్సి వస్తుంది. అట్లా కాకుండా మన స్టార్ట్ పెట్టాడు, కామన్ ఫెసిలిటీ, దాన్ని వాడుకునే వాళ్ళు పే చేస్తారు. కానీ సౌకర్యం చక్కగా వాళ్ళ కళ్ళ ముందు టెస్టులు జరుగుతాయి కదా, టైం బాగుండా. ఆ విధంగా విజన్ ఉంది. తప్పల్లా ఎక్కడంటే ఏ పని ముందు చేద్దాం, ఏ తర్వాత చేద్దాం, లాస్ట్లో ఇచ్చేద్దామని ఆ నిర్ణయాలకు రావటంలో పొరపాటు జరుగుతూ ఉంది. దాని మూలన అనర్థాలు రాష్ట్రానికి సంభవిస్తున్నాయి. ఉదాహరణకి ఇప్పుడు నిన్న 10 లక్షల ఇల్లు కడతానన్నాడు. ఓకే, నారాయణ గారు ఏమన్నాడండి, జూన్ 12వ తారీఖు నాటికి టిట్కో ఇళ్ళన్నీ పూర్తి చేసేసి మేము లబ్ధిదారులకు ఇచ్చేస్తాము అన్నాడు. ఎట్టగా మీరు ఉయ్యూరు వచ్చారు, ఉయ్యూరు దగ్గర 3 కాలనీలు కడుతున్నారు, టిట్కో కాలనీ. అక్కడ ఎగిరిపాటు దగ్గర ఒకటి, అట్లాగే ఇక్కడ శ్రీనివాస కాలేజీ దగ్గర ఒకటి, గండిగొండ దగ్గర ఒకటి, 3. ఈ 3 చోట్లకి మీరు ఒక 5 నిమిషాలు అట్లా వెళ్ళి చూడండి. ఎవడన్నా తాపీ వాడు అక్కడ పని చేస్తున్నాడా, అసలు ఏమన్నా పని జరుగుతుందా లేదే. అంటే మాటలు, ఆయన చెప్పిన మాటలు, నారాయణ చెప్పే మాటలు, రాష్ట్రానికి కొన్ని పత్రికలు ఉన్నాయి, ఆహా ఓహో అని బ్రహ్మాండంగా చెప్పే ఛానల్స్ ఉన్నాయి. ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది, తర్వాత ఏమైందో ఎవడో పట్టించుకోడు. ఆ విధంగా జరుగుతూ ఉంది. దాని మూలనే ప్రజలలో సామాన్య ప్రజానికం. అట్లాగే మీకు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉండగా రూల్స్ మార్చి, రికార్డులు మార్చి, ఈ ప్రభుత్వ భూముల్ని లేకపోతే ప్రైవేట్ భూముల్ని అడ్డగోలుగా ఆక్రమించేసి పట్టాలు పుట్టించుకున్నారు, పాస్బుక్లు పుట్టించుకున్నారు అని చెప్పి విమర్శలు ఉన్నాయి. అన్ని 100 కోట్ల నష్టం జరిగింది, ఆ పెద్ద మనిషికి ఇంత ఇన్ని ఎకరాలు ఇచ్చేసాడు, ఇల్లు కట్టాడు, అది ఇదని వచ్చినాయి కదా, జరిగింది కదా. ఆల్రెడీ ఎంక్వైరీ అయింది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకో. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా చిన్న వాళ్ళు ఎకరమో 2 ఎకరాలు 4 ఎకరాలు ఎప్పుడో 20 ఏళ్ళ నాడో 25 ఏళ్ళ నాడో 40 ఏళ్ళ నాడో ప్రభుత్వ భూములు బంజరు భూములు ఇస్తే 3 ముద్దు కొట్టి సాగు చేసుకుంటా చిన్న వాళ్ళు హరిజనులు, బీసీలు, ఎస్టీలు అటువంటి వాళ్ళకు కూడా ఆపేసేసి 22A చుక్కల భూముల్లో పెట్టేసేస్తే ఎన్ని సంవత్సరాలకి దాన్ని కదిలించకపోతే, వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే వాళ్ళలో బాధ రాదండి. ఉద్యోగస్తుడు తను రాసే దాంట్లోనే ఒక ఇంటి పేరులో చిన్న పొరపాటు జరిగిన, తండ్రి పేరులో చిన్న పొరపాటు జరిగిన, అది సరి చేయించుకోవటానికి చెప్పులు అరిగేటట్టుగా తిరగాల్సి వస్తుంది ప్రభుత్వ కార్యాలయాలు. అసలు నువ్వు ఈ విషయాలు పట్టించుకోవే. వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారండి, దాని పరిస్థితి ఏం చెప్తారు? వాట్సాప్ గవర్నెన్స్, మీరు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళే పని లేదు, మీకు ఫోన్ ఉంటే చాలు, ఫోన్లో వాట్సాప్లో పెడితే చాలు, మీకు వాట్సాప్ ద్వారా మీకు సమాచారం, పూర్తి సమాచారం వస్తుంది, ఇంకా టైం కూడా మీకు సేవ్ అవుతుందని చెప్పి అంటారు. ఆయనకి టెక్నాలజీలో చాలా మోజు ఉంది, అసాధ్యం కాదు. కానీ ఆయనకున్నట్టుగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు కూడా మనం తొందరగా ప్రజలకు మేలు చేయాలి, సేవ చేయాలని ఉండాలిగా. మరి అది లేదు కదా. ఎందుకని? వాళ్ళు చూస్తున్నారు రాజకీయ నాయకులు ఏ విధంగా ఇసుక, మట్టి, లిక్కర్ వీటి అన్నిట్లోనూ
కిందసారి ఏమి తమాషా జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. ప్రతి దాంట్లోనూ కూడా వీలైనంత వరకు మళ్ళీ వచ్చే ఎలక్షన్కి ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి మనం ఈ కుర్చీలో ఉన్నాం కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం, మనకి పిల్లలు మరి వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళ అవసరాలు ఉంటాయి కదా అని ఎవరికి వీలైనంత మేరకు ఎవరికి అందినంత వరకు వారు చేస్తారు. సార్ మీకు భూసేకరణ 2 గురించి మనం మాట్లాడాలి సార్. రాజధాని అమరావతిలో 2వ విడత భూసేకరణ సంబంధించి రైతులు చాలా గందరగోళంగా ఉన్నారు. కొంతమంది అయితే భయపడుతున్నారు ఏమవుతుందని చెప్పి. ఇప్పుడు చూస్తేనేమో నారాయణ గారి స్టేట్మెంట్కి చంద్రబాబు గారి స్టేట్మెంట్కి చాలా గ్యాప్లు ఉంటుంది. ఒకసారి వచ్చేసి నారాయణ గారు ఏమో పెదపరి మా ఏరియాలో ఈ 4 గ్రామాలు అంటారు, మళ్ళీ సిఆర్డీఏ వచ్చేసి ఇటు నంబూరు వైపు తిరుగుతున్నారు. మరొకసారి నారాయణ గారు ఏమో అంతర్జాతీయ విమానాశ్రయం కడతాం 5,000 ఎకరాల్లో అంటారు, రైల్వే స్టేషన్ కడతా ఉంటారు. ఈ గందరగోళం గురించి ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు? అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నారు, మరి గన్నవరం ఎయిర్పోర్ట్ పరిస్థితి అసలు ఏం చెప్పాలో నాకే అర్థం కావట్లేదు బాబు సార్. ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లే. ఉదాహరణకి మీకు మాస్టర్ ప్లాన్లో, అమరావతి మాస్టర్ ప్లాన్లో క్రీడల కోసం 120 ఎకరాలు కేటాయించబడి ఉంది. ఇదివరకు 10 ఏళ్ళ నాడు నారాయణ చెప్తాడు, మా మాస్టర్ ప్లాన్లో క్రీడల అభివృద్ధి కొరకు 120 ఎకరాలు కేటాయించబడి ఉంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒలింపిక్ గ్రేడ్ స్పోర్ట్స్ సిటీ నిర్మించాలి 2,500 ఎకరాలలో అని ఆయన చెప్తాడు. ఆ 2,500 ఎకరాలు సిటీ నిర్మించాలంటే రైతుల దగ్గర నుంచి 10,000 ఎకరాలు తీసుకోవాలి. మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సింది ప్లాట్లు ఇవ్వాలి. ఇక 2,500 ఎకరాలు ఇవ్వాలంటే 10,000 ఎకరాలు తీసుకోవాలంటారు. ఒలింపిక్ గ్రేడ్ స్పోర్ట్స్ సిటీ డెవలప్ చేయటం అసలు ఎంత ఖర్చు అవుతుంది? సాధ్యమవుతుంది అసలు ఒలింపిక్స్ గేమ్స్ ఇక్కడ స్టార్ట్ చేయడం? చెప్తా. ఆల్రెడీ మన భారతదేశంలో అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియం అని చెప్పి ఉంది. కోవిడ్ టైంలో ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి విమానాలలో వచ్చే ప్రయాణికులు చెక్కింగ్ చెయ్యకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చి దాన్ని ఓపెన్ చేయటానికి అని చెప్పి డిలే చేసిన సందర్భం అర్థమైంది మీకు. దాంట్లో 120,000 మంది కూర్చుంటారు ఆ స్టేడియంలో. ఎస్, వాటికి ప్రపంచంలో అతి ఎక్కువ మంది కూర్చోడానికి అవకాశం ఉండే స్టేడియం అది నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్లో ఉంది. ఆల్రెడీ గుజరాత్ గవర్నమెంట్ పక్షంగా 2036 సమ్మర్ ఒలింపిక్స్ ఈవెంట్కి మేము కూడా మా ప్రతిపాదన ఇస్తున్నాము అని చెప్పి ఆఫర్ ఇచ్చారు. అర్థమైంది మీకు. అక్కడ ఆ స్టేడియం కానీ అది చాలదు, ఇంకా ఇతర ఈవెంట్స్కి కావాల్సినవి, అట్లాగే హోటల్స్, స్విమ్మింగ్ పూల్స్, అమ్మాబాబుతో ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత ఈవెంట్ కండక్ట్ చేయటం మొత్తం మినిమం 70,000 కోట్లు ఖర్చు అవుతుందని లెక్కేశారండి. 70,000 కోట్లు. అర్థమైందా? ఇప్పుడు 2036 సమ్మర్ ఒలింపిక్స్కి ఆల్రెడీ భారతదేశం నుంచి ప్రధానమంత్రి సొంత రాష్ట్రం నుంచి ఆల్రెడీ ప్రతిపాదన. ఇక్కడ 2,500 ఎకరాలలో ఒలింపిక్ గ్రేడ్ స్పోర్ట్స్ సిటీయా? ఇంతకుముందే చైనాలో పెట్టారు, 2008లో ఒకసారి పెట్టారు, మళ్ళీ 2022లో ఒకసారి పెట్టారు. ఒకసారి ఏమో సమ్మర్ ఒలింపిక్స్, ఒకసారేమో వింటర్ ఒలింపిక్స్. మొదటిసారి 2008లో పెట్టినటువంటి ఒలింపిక్స్కి చైనాలో $42 బిలియన్ ఖర్చు అయింది మొత్తం మీద. అంటే దాదాపుగా 3,33,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది అప్పట్లో. తర్వాత 2022లో పెట్టిన దాంట్లో బాగా తగ్గింది, ఎందుకంటే అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడి ఉంది కదా, దాన్ని కంటిన్యూ చేస్తాం. అట్లాగే ప్యారిస్లో కానీ అట్లాగే ఇంకా ఇతర నగరాల్లో కానీ పెట్టి మినిమం 60,000 70,000 కోట్ల నుంచి పైనే అవుతాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంత డబ్బు ఒక స్పోర్ట్స్ సిటీ మీద ఖర్చు పెట్టడానికి అవకాశం ఉందా? చైనాలో బీజింగ్లో పెట్టినప్పుడు కొత్తగా ఒలింపిక్ విలేజ్ అనేది కట్టారు. ఒలింపిక్ విలేజ్ దాదాపు ఆ ఒక్క ఒలింపిక్ విలేజ్కి 16,000 కోట్లు ఖర్చు అయింది. 163 ఎకరాల్లో ఉంది అది. 163 ఎకరాల్లో ఉంది. మరి 2,500 ఎకరాల నారాయణ గారు ఏమైనా పొర్లుతాడా చెప్పండి? అసలు అంటే ప్రజలకి ఏమీ
తెలియదు, చెవిలో పువ్వెట్టేసేస్తారా? అసలు మన పరిస్థితి ఏంటనేది నేల విడిచి సాము చేస్తే ఎట్లాగండి? అట్లాగే మీకు స్మార్ట్ ఇండస్ట్రీస్కి 2500 ఎకరాలు, ఐటీ కానీ ఇతర స్మార్ట్ ఇండస్ట్రీస్కి 2500 ఎకరాలు. ఆల్రెడీ మన నవనగరాలు అని ఉంది కదా, జస్టిస్ నగరము, అడ్మినిస్ట్రేటివ్ నగరము, అట్లాగే ఈ ఇండస్ట్రీస్ నగరం అన్నీ ఉన్నాయి, హెల్త్ నగరం. ఇట్లా దాంట్లో 5000 ఎకరాలు ఆ నగరం 300-400 ఎకరాలు ఉంటుంది. మీకు హైదరాబాద్లో హైటెక్ సిటీ ఉంది కదా, కోర్ ఏరియా నేను చెప్పేది 200 ఎకరాలు. అంటే హైటెక్ సిటీ బిల్డింగు దాని దగ్గరలో ఉన్నాయి. అది కాకుండా తర్వాత పెరిగినాయి మధురవాడ ఇవి చూసుకుంటే ఎక్కువ ఉంటుంది. కోర్ ఏరియా 200 ఎకరాలు. బెంగళూరులో 400 ఎకరాలు. మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఐటీ డెవలప్మెంటు ఎక్కువ భాగం, ఎక్కువ మొగ్గు విశాఖపట్నానికే ఉంటుంది. ఇప్పుడు జరుగుతుంది అది, భవిష్యత్తులో జరిగేది కూడా అదే విశాఖపట్నం ఉంటుంది. అటువంటిప్పుడు 200-300 ఎకరాలు మినిమంగా ఎట్లాగా ఉంటాం కదా ఆ నగరంలో. మళ్ళీ ఇప్పుడు 2500 ఎకరాలు ఎందుకు? ఆ పేరు మీదుగా మళ్ళీ 10,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకుంటానికి ఎవరి తాతకాడికి సొమ్ము చెప్పండి? ఎప్పుడో తాత ముత్తాతల నుంచి జాగ్రత్తగా వాళ్ళు కాపాడుకుంటూ వచ్చిన భూమిని నువ్వు అడ్డగాలుగా లాగేసుకుంటావా? లాగేసుకుని ఏం చేస్తున్నావు? కేటాయింపులకు అయిపోతుంది. చెప్తా. లాగేసుకుని ఏం చేస్తున్నావు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎల్ఐసి, అట్లాగే ఇప్పుడు కొత్తగా హట్కో వీటన్నిటికీ కూడా ఎకరానికి 4 కోట్ల గాడికి తీసుకుంటావా? ఎకరానికి 4 కోట్లు. ఎస్ఆర్ఎంకి వీటికి 50 లక్షలు చేసి ఇస్తావా? అట్లాగే మళ్ళీ కొత్తగా కేటాయించారు 100 ఎకరాలు. చెప్తా. అట్లాగే ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, దానికి ఒక 100 ఎకరాలు. బిఆర్ మెడి సిటీ 150 ఎకరాలు, 50 లక్షలు కాదు, ఎకరం 50 లక్షలు. ఎస్. నిత్యము కోట్లాది మంది ప్రజలకు సేవ చేస్తూ ఉండే ఆ సంస్థలకేమో 4 కోట్ల. బాగా విపరీతంగా సంపాదించుకుని వ్యాపారం చేసుకునే వాడికేమో 50 లక్షల. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బిట్టు ఎస్ఆర్ఎంకి 50 లక్షల కాడికి ఇచ్చారు కదా, బిట్టుకి 200 ఎకరాలు ఇచ్చారు, ఎస్ఆర్ఎంకి 100 ఎకరాలు. అయితే బిట్టుకి 700 కోట్ల లాభం వచ్చినట్టే కదా, అంతే కదా, మిగిలినట్టే కదా. దీనికి 350 కోట్లు మిగిలినట్టే కదా. అక్కడ ఆ 2 సంస్థలు పక్కాగా విద్య వ్యాపారం చేసుకుంటున్నారు. అసలు భూములు ఇచ్చిన రైతుల పిల్లలకి కన్సెషన్ ఏమి లేదు. అసలు లోపల కూడా నాట్ అలౌడ్ అండి, ఫీజు కడితేనే లోపలికి. అంతే. తచ్చమా వాళ్ళు ఎంత కడుతున్నారు, వీళ్ళతోనూ అంత కట్టించుకుంటున్నారు. అంతే కాదు సుమా, వీళ్ళకి గవర్నమెంట్ ఇచ్చింది 50 లక్షల కాడికి కదా. అంతేనండి. కాబట్టి మొట్టమొదట్లో గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక జీవో పెట్టారు. ఈ భూములు తీసుకున్న వాళ్ళు బ్యాంకులకి లోన్ కోసం వెళితే 50 లక్షలకి మించి ఇవ్వకూడదు అని పెట్టారు. అర్థమైందా? వాళ్ళకి భూమి ఇచ్చింది అదే రేటుగా, అంత మించి లోన్ ఇవ్వద్దని పెట్టారు. వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఏం మాట్లాడారో ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ లిమిట్ ఎత్తేసారు. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, బ్యాంకుల్లో డబ్బు తీసుకున్నారు. భూమి రైతులది, డబ్బు బ్యాంకులది, వ్యాపారం వాళ్ళది, కోట్ల లాభాలు వాళ్ళకి. భూమి ఇచ్చిన రైతుకి మాత్రం గుండె సున్నా. ఈ విధమైనటువంటి తప్పు జరుగుతుంది అక్కడ. మళ్ళీ ఇప్పుడు ఇది అంటారు 5000 ఎకరాలు ఎయిర్పోర్ట్ అంటారు, అంతర్జాతీయ విమానాశ్రయం. ఆల్రెడీ మన గన్నవరంలో విమానాశ్రయం ఉంది. ఎన్ని ఎకరాల్లో ఉందో తెలుసా అండి? 1163 ఎకరాలు. ఓకే. అక్కడ ఎక్కడ? అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, గుజరాత్ రాజధాని, 1124 ఎకరాలు. 1124. ఎస్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సుమా. ఇప్పుడు భారతదేశం మొత్తం మీద ఇవాళకి చాలా ఎక్కువ భూమి ఉన్నది శంషాబాద్ ఎయిర్పోర్ట్, 5500 ఎకరాలు. అది మా చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే శంషాబాద్ ఎయిర్పోర్ట్. అసలు మామూలుగా అయితే ఒక ఎయిర్పోర్ట్ నుంచి ఇంకొక ఎయిర్పోర్ట్కి మినిమం 150 కిలోమీటర్ల అవతలైతే తప్ప పెట్టకూడదు.
కానీ అది భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలోనూ అతిక్రమించారు. అట్లాగే ఇప్పుడు గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉండగా మళ్ళీ రాజధానిలో ఎయిర్పోర్ట్ అంటారు. అంతేకాదు వాళ్ళ రాష్ట్రంలో 6 ఎయిర్పోర్ట్లు ఆల్రెడీ ఉన్నాయి. తెలంగాణలో ఉవ్వాళ్ళకు ఉంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఒకటే. ఇప్పుడు కొత్తగా వరంగల్ దగ్గర పెట్టబోతున్నారు, ఇంకా 1, 2 వస్తాయి అనుకోండి. ఇక్కడ ప్రతి జిల్లాకి ఎయిర్పోర్ట్ పెట్టాలంటాడు ఈయన. శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్పోర్ట్ పెడితే ఎంతమంది ఎక్కుతారండి చెప్పండి? అది కట్టడంలో జిఎంఆర్కి ఏదన్నా బాగా సొమ్ము మిగులుతుందేమో కానీ, అతనికి ఏమన్నా లబ్ధి చేకూరుతుందేమో కానీ, అక్కడ ప్రజలకి ఏం మేలండి? అక్కడ ప్రజలకి అక్కడున్న లింకు దాన్ని పూర్తి చేయుతూ వంశధార నాగావళి లింక్ పూర్తి చేసి ప్రాణహిత, వేదవతి చాలా ఉన్నాయి అక్కడ చిన్న చిన్న నదులు. వాటికి ఎక్కడెక్కడ చెక్ డ్యాములు కట్టి లిఫ్ట్ స్కీములు పెట్టి అక్కడ ఆ భూముల్లో భూములకి నీటి సౌకర్యం కలిగిస్తే అక్కడి నుంచి బెదవాడో, ఉయ్యూరో, గుంటూరో వచ్చి ఆ కాంక్రీట్ పనుల్లో తట్టలు మోయాల్సిన పని వాళ్ళకి తప్పుతుంది. వాళ్ళకి కావాల్సింది అది. అట్లాగే అక్కడ ఉద్దానం అనే ఉంది కదా, ఆ ఉద్దానంలో వాటికి కూడా పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు కిడ్నీ ప్రాబ్లంతో. కారణం ఏంటి? స్వచ్ఛమైన త్రాగడానికి మంచినీరు లేకపోవడం. అటువంటి సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళ అభిమానం చూరగొనాలి. కానీ ఎయిర్పోర్ట్ ఏంటి చెప్పండి? ఎందుకు ఇటువంటి పనులు దయచేసి మానుకోనాయన. ఇంకొక 5 ఏళ్ళు నువ్వు మంచిగా ఇప్పుడు చేసి ప్రజల అభిమానం చూరుకొని ఇంకొక 5 ఏళ్ళు నువ్వే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నావు. కానీ ఆయన లైన్ అట్ట కనపడతలా. ఇప్పుడు ఈ పిచ్చి నడకనే ఏడిస్తే మళ్ళీ ఆ మహానుభావుడే వస్తాడు, జగన్మోహన్ రెడ్డి. వచ్చి మళ్ళీ దుర్మార్గమే అవుతుంది. మళ్ళీ రాజధాని వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ప్రజల పరిస్థితి ఏంటంటే ముందు నొయ్యి వెనక మారు గొయ్యి. అర్థమైంది మీకు? ప్రజలు ఆలోచించుకోవాలి ప్రత్యామ్నాయం. ఇక ఎంతసేపు ఈ యాక్టర్లేనా ఏమన్నా సరైనటువంటి ప్రజల కొరకు ప్రజల చేత పరిపాలించబడేటటువంటి ఒక మంచి వ్యవస్థ రావాలా లేదా అనేది ఆలోచించుకోవాలి. ఆ మోడీ గారు ఢిల్లీలో మొత్తం అన్ని ఎయిర్పోర్ట్లు, నౌకాశ్రయాలు, కరెంటు స్టేషన్లు, కరెంటు లైన్లు, ఇది అది అని కాదు, ప్రతిదీ మోడీ అదానీకో అంబానీకో కట్టబెట్టేస్తున్నాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పందాలో ఈయన కూడా నడుస్తూ ఉన్నాడు. మరి మార్పు జరగాలి అని కోరుకుంటూ ఉన్నాం, చెప్తా ఉన్నాం, కానీ ఆయన చెవికి ఎక్కట్లా. సార్, అమరావతిలోనే మంగళగిరి ప్రాంతంలో రైల్వే స్టేషన్ ఉంది, రైల్వే లైన్ ఉంది. మరలా ఇప్పుడు అమరావతిని కనెక్ట్ చేసుకుంటూ రైల్వే లైన్ వస్తుంది కనుక దాదాపు 1000 ఎకరాలు కడతా ఉంటాం. అదేనండి, ఇది తప్పు అనేది. అదే నేను ఇప్పుడు ఆల్రెడీ దూరంలోనే మంగళగిరి రైల్వే స్టేషన్ ఉంది. ఆల్రెడీ మంగళగిరి ఇట్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ రాజధాని కదా. అవును, నంబూరు అవన్నీ ఆనుకునే ఉన్నాయి కదా. కానీ కొత్తగా మళ్ళీ ఎర్రిపాలెం దగ్గర నుంచి నంబూరుకు ఇంకో కొత్త లైన్ వేయాలని. అవును, సరే, లైన్ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే వాళ్ళు వేస్తారు. 1500 ఎకరాల్లో కొత్తగా రైల్వే స్టేషన్ ఏంటండి? అసలు ఎక్కడన్నా ఉందా? ఏ నగరంలోనో, న్యూయార్క్తో సహా, లండన్తో సహా ఎక్కడన్నా ఉందా? మరి అసలు ఆ నారాయణ గారు ఏం మాట్లాడతాడో అర్థం కాదు. అంటే ఆయన దృష్టిలో ఒకటిలేండి, ఆయన గారికి బాగా ఇంట్రెస్ట్ ఉన్న మనిషి ఎవరంటే కన్నబాబు గారు. ఆ కన్నబాబు గారు ఎంత ఆలోచనాపరుడంటే విశాఖపట్నం నగరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బిల్డింగ్ కడటానికి 500 కోట్లు ఖర్చు పెట్టినటువంటి చాలా సమర్థవంతమైనటువంటి అధికారి ఆయన. 500 కోట్లు రిషికొండలు దాదాపు 36 లక్షల రూపాయల విలువైనటువంటి ఇక ఇతర కమోడనో అదనో ఇదనో ఉంటాయిగా, అటువంటి వాటికి ఖర్చు పెట్టిన. ఇప్పుడు ఆయన సలహా నారాయణ గారికి. ఆ నారాయణ గారు అంటే ఎందుకో చంద్రబాబు నాయుడు గారికి చాలా అభిమానము, ప్రేమ. మరి ఆ లింక్ ఏంటో తెలియదు. ఇది పరిస్థితి. అమరావతిలో మళ్ళీ 2వ విడత ఆ పెదపరిమి కానీ, నిడుముక్కలు కానీ ఆ గ్రామాలలో మళ్ళీ భూములు ఇస్తే తప్పనిసరిగా వాళ్ళు చాలా నష్టపోతారు. నేను ఇదివరకు కూడా దండం పెట్టి చెప్తున్నా, ఇవ్వమాకండి. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి నష్టం జరుగుతుంది, డిమాండ్ పడిపోతుంది. సహజం కదా. మీకు కూరగాయల దగ్గర నుంచి, పండ్ల దగ్గర నుంచి, దేనికైనా ఇళ్ల స్థలాల దగ్గర నుంచి సప్లై డిమాండ్. తక్కువ అవైలబిలిటీ ఉంటే ఎక్కువ రేటు ఉంటుంది.
పుష్కలంగా అవైలబిలిటీ ఉంటే రేటు పడిపోతుంది, సహజం కదా. అసలు ఫస్ట్లో ఇచ్చినయే పూర్తి చేయకుండా మళ్ళీ 44,000 ఎకరాలు అనేటప్పటికి అసలు వీళ్ళకే పడిపోతుంది. వాళ్ళకి అసలు ఎప్పటికి వస్తాయి అంటే ఇంకా సత్తెనపల్లి వరకు వెళ్తుందండి. ఇంకా భూసేకరణ అనేది సత్తెనపల్లి వరకు వెళ్తుంది. చాలా తప్పుడుతనంగా ఆలోచిస్తున్నారండి. ఆల్రెడీ హైదరాబాదు, సూర్యాపేట, కోదాడ, జగ్గైపేట మీదుగా మనకి హైవే ఉంది. కొన్ని చోట్ల 6 లేన్ ఉంది, కొన్ని చోట్ల 4 లేన్ ఉంది. మొత్తానికి 6 లేన్ చేయడానికి ఆల్రెడీ నిర్ణయం అయింది. 280 కిలోమీటర్లు ఎంతో ఉంటుంది. ఇప్పుడు అమరావతి నుంచి తిన్నగా హైదరాబాద్కు ఇంకో లైను 220 కిలోమీటర్లు ఎంతో వస్తుంది. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పెట్టాలని ఆయన ఒప్పుకుంటాడు. ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్లో ఆయన గడ్కరీ గారు ఆయన ఏటా 3-4 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు రోడ్ల మీద. ఆయనకి ఇది లెక్క కాదు. కానీ అవసరమైన విషయాన్ని నువ్వు అడిగి వాళ్ళు ఎస్ అన్న తర్వాత రేపు నీకు అవసరమైన దానికి అడిగినప్పుడు వాడు నో అన్నా నువ్వు నోరు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా, మొహమాట పడాల్సిన పరిస్థితి వస్తుంది కదా. అసలు నీ డబ్బైనా గడ్కరీ డబ్బైనా ఎవరిది? ప్రజల పన్నుల రూపంలో చెల్లించే డబ్బండి. మాకు రైతులకి ప్రకృతి వైపరీత్యాల వలన, తుఫాన్ల వలన, కరువు వలన ఏటా సగటున 70,000 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతా ఉందని లెక్కుంటే మాకు రైతులకి ధర విషయంలో తప్పు మూలన ఏటా 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోతున్నామని లెక్కలుంటే మాకు ₹1 మాఫీ చేయడానికి ప్రాణం ఒప్పని నరేంద్ర మోడీ కార్పొరేట్ సంస్థలకి 16 లక్షల కోట్ల రూపాయలు రైటాఫ్ చేశాడు ఈ 10 ఏళ్లలో. ఆ గవర్నమెంట్ ఆ విధంగా చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అందులో కూడా కొంత ప్రయోజనం ఉంది. ప్రజలకేమో సౌకర్యమే, ఎస్ రోడ్లు డెవలప్ చేయాలి. కానీ అదే సమయంలో దేనికి ఏ టైంలో ఎంత ఖర్చు పెట్టాలనేది కూడా ఉండాలి కదా. భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి మైనర్, మీడియం, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు 30 ఏళ్ల నుంచి కొనసాగుతూ ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయటానికి ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన AIBP యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ కింద డబ్బు పెట్టాల్సిన దానికి ముష్టి విదల్చినట్టు 4,000 కోట్లు పెడతావా? రోడ్లకేమో ఏటా 3 లక్షల కోట్ల పైన ఖర్చు పెడతావా? ఇది సరైన విషయమా చెప్పండి. దానికి మేము చెప్పిన వాళ్ళు చేస్తున్నారు అని సంకలు కొట్టుకుంటే వినట్టు ప్రజలకి ఏది కావాలో అది అవసరం. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని గనులు కేటాయించితే లాభాల్లో నడుస్తుందండి. అది దేశం మొత్తం మీద నెంబర్ 1 మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఆ కార్మికులు వాళ్ళు కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. విశాఖపట్నంలో ఇవాళ దాదాపు యాన్సిలరీ ఇండస్ట్రీస్ కానీ అమాంబాపత్లో 70-80 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతూ ఉంటే దాన్ని అమ్మేస్తా. 22,000 ఎకరాలు ఉందండి. మొట్టమొదటిలో రైతులకి ఎంత ఇచ్చారో తెలుసా మీకు? నష్టపరిహారం ఎకరానికి ₹1,200 ఎకరానికి. ఎస్. ఆ తర్వాత గొడవ పెడితే ఎన్నో వేలు, ఒక 7,000 10,000 ఎత్తుకు పెంచారంతే. కానీ అక్కడ విషయం ఏంటంటే మోడీ అమ్మాలని అనుకుంటున్నాడు, కానీ అది జరగదు జరగదు జరగదు. ఎందుకంటే మా EAS శర్మ గారు చెప్పాడు ఖచ్చితంగా. ఆ రోజున 1962 ప్రాంతంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఆ భూసేకరణ జరిగినటువంటిది 1984 భూసేకరణ చట్టాన్ని క్రింద తీసుకున్నారు. దాంట్లో పబ్లిక్ పర్పస్ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ వాళ్ళ ప్రైవేట్ వాడికి ఇవ్వటం అనేది ఆ చట్టానికి విరుద్ధం, అది చెల్లదు. ఆల్రెడీ ఆ భూములు ఇచ్చిన రైతులు అగనంపూడి కానీ ఆ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా భూములు మాకు ఇచ్చేయండి, మాకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని వాగ్దానం చేశారు. 8,500 మందికి ఇవాళకి ఇవ్వాల. మాకు ఏ రకమైన ఆధారం లేకుండా పోతా ఉంది, భిక్ష వేసుకోవాల్సిన పరిస్థితి అవుతా ఉంది. మా భూములు మాకు ఇచ్చేయండి అని అడుగుతూ ఉన్న పరిస్థితి. దానిపైన మహాదేవ్ గారు అని చెప్పి ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో అంతకుముందు
అడ్వైజర్గా చేశాడు. ఆయన వాళ్ళని అక్కడ లీడర్ పత్రిక రమణమూర్తి గారు వాళ్ళందరూ కూడా వాళ్ళని చైతన్యవంతులను చేసి వాళ్ళని సంఘటితపరిచి వాళ్ళతో పోరాటంలోకి దింపుతూ ఉండే పరిస్థితి జరుగుతూ ఉంది. అది విషయం. సార్, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన భూ కేటాయింపులకు ఎలా స్పందిస్తారు? కొన్ని కంపెనీలకి ఏమో ఎకరం 99 పైసలు అంటున్నారు, లక్షలు అంటున్నారు. చూస్తేనేమో రైతులు పండించిన రైతులు అలా వారసత్వంగా వచ్చేటువంటి భూములు వాళ్ళు కోల్పోతున్నారు, ప్రభుత్వ భూములు ఇస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలకి తక్కువ రేట్లు కూడా భూ కేటాయింపులకు సంబంధించి ఎలా స్పందిస్తారు? ఆ మధ్య చూస్తే పెద్దగా వైరల్ అయింది 99 పైసలకే ఎకరా అని చెప్పి విశాఖ ఏరియాలో. అసలు ఇదే పని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చేస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ వాళ్ళందరూ కూడా అమ్మో 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 ఇందులో ఎన్ని వందల కోట్లు అవినీతి చోటు చేసుకుందో అని చెప్పి ఇళ్ళ కప్పెక్కి మాట్లాడేవాళ్ళు. ఇవాళ ఈ ప్రభుత్వం టాటా కన్సల్టెన్సీ TCS ఆ సంస్థకి ఎకరం 99 పైసల కాడికి లీజుకి ఇచ్చారు. కాగ్నిజెంట్ అనే సంస్థకి 99 పైసల కాడికి ఇచ్చారు. TCSకి సంవత్సరానికి నికర లాభం ఎంతో తెలుసా మీకు? 12,000 కోట్లు నికర లాభం. కాగ్నిజెంట్కి నికర లాభం ఎంతో తెలుసుగా? 16,000 కోట్లు. ఎక్కడన్నా ఉందా చెప్పండి? కేంద్ర చట్టం ప్రకారంగా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల ప్రకారంగా నగరపాలక సంస్థలలో కానీ మున్సిపాలిటీల్లో కానీ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకూడదు. వాటిని భవిష్యత్ తరాల వారికి విద్య, వైద్య, ఇతర సామాజిక అవసరాలకు అవసరం వచ్చే పరిస్థితులు ఉంటాయి కాబట్టి అలాట్ చేయకూడదు. ఒకవేళ తప్పనిసరి అలాట్ చేయాల్సి వస్తే మార్కెట్ వాల్యూ కన్నా తక్కువకి అమ్మరాదు. ఒకవేళ లీజుకి ఇవ్వాలి అని అనుకుంటే మార్కెట్ వాల్యూలో 10% కాడికి లీజు ఉండాలి. 33 సంవత్సరాలకు మించి లీజు ఉండకూడదు అని స్పష్టమైనటువంటి కోర్టు జడ్జిమెంట్లు, రాజ్యాంగంలో నిబంధనలు ఇవన్నీ ఉండగాని 99 పైసలకి ఇచ్చారు. ప్లస్ లులు సంస్థకి CRZలో ఉంది. CRZ కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలో విశాఖపట్నం బీచ్ రోడ్లో ఉన్నది. అది పూర్తిగా విరుద్ధం. అది అట్లాగే ఇక్కడ బస్టాండ్లో 4 ఎకరాలు 15 గవర్నర్పేట బస్టాండ్. ఇది చాలా ఆశ్చర్యం కలుగుతుందండి. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే, ఉమ్మడి గవర్నమెంట్లో కూడా 2012లో జీవో నెంబర్ 151 అది ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ స్టేట్ గవర్నమెంట్కి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటికి అదే. ఇప్పుడు దాకా అదే. ఇప్పుడు కొత్తగా లులు గారు ప్రతిపాదన పెట్టిన తర్వాత, అంటే విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో అలాట్ చేసిన దాన్ని జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ పునరుద్ధరించండి అని లులు గారు రాసుకునేటప్పుడు 99 సంవత్సరాలకి నాకు ఏకబిగం లీజుకి ఇచ్చేయండి, అట్లాగే మొదటి 3 సంవత్సరాలకి నేను లీజు కట్టే పని లేకుండా చేయండి అని ఏవేవేవేవో అడిగాడు. ఆయన అడగటమే తడువుగా ఆ హిరణ్యాక్షవరాలు ఈయన దానం చేసేసాడు. అర్థమైంది మీకు? అది చెల్లదు చెల్లదు చెల్లదు, ఖచ్చితంగా కొట్టేస్తారు. నేనే లుల్లుకి ఇచ్చే వాటి మీద దావా వేయబోతున్నా, న్యాయ పోరాటం చేయబోతున్నా, ఖచ్చితంగా దాన్ని కొట్టేయించే వరకు కూడా నిద్రపోం. సార్, ఇప్పుడు దీనికి సంబంధించి మంత్రి నారా లోకేష్ గారు ఒక వ్యాఖ్య అయితే చేస్తున్నారు. కంపెనీలకి రాయితీ లేకపోతే ఎవరు వస్తారు, ఇండస్ట్రీలు ఎవరు పెడతారు అనేది లోకేష్ గారు చెప్తారు. మనం ఏదైనా రాయితీ ఇస్తేనే కదా ఆ కంపెనీ మన స్టేట్లో పెట్టేదంటారు. 90 పైసలకి ఇస్తే ఏమైంది, 5 లక్షలకి ఇస్తే ఏమవుతుంది? ఓకే, కంపెనీలు రావాలి కదా, వారికి ఏదన్నా రాయితీలు ఇస్తే వాళ్ళు వచ్చే ఇండస్ట్రీలు పెడతారు అనేది లోకేష్ గారు చెప్తారు. మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14లో ఈక్వాలిటీ, చట్టం ముందు ఎవరైనా సమానమే. 15-16 వాటిల్లో కూడా ఆర్బిటరీగా ఉండకూడదు, సహేతుకత ఉండాలి. ఇవన్నీ రాజ్యాంగంలో బేసిక్ స్ట్రక్చర్, మూల సూత్రాలు, ఇవి ఫౌండేషన్స్. వాటికి భిన్నంగా ఎవడూ ఏమీ చేయటానికి వీల్లేదు. ఎంత మనగాడైనా, ఎంత ప్రధానమంత్రి అవనండి, సీఎం అవనండి, ఎవరైనా దాని విరుద్ధంగా జరుగుతూ ఉంది. మీకు హైదరాబాద్లో మన మాజీ చీఫ్ జస్టిస్ ఎవరో ఎన్వి రమణ గారు
హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ అనే ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేశారు. ఇట్స్ ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్. దానికి కేసీఆర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చాడు ఎన్నో ఎకరాలు. దానిపైన ఒక పౌరుడు పిటిషన్ పెట్టాడు, కొట్టేశారు. అర్థమైంది మీకు? అట్లా ఇష్టానికి వీల్లేదు, చట్టం ఒప్పుకోదు. నువ్వు డిస్క్రిమినేట్ చేయడానికి వీల్లేదు. ఇంకొకటికి ఎవరికన్నా ఇస్తావా ఉచితంగా? ఈ సంస్థకి ఎట్లా ఇచ్చావు? అట్లాగే హైదరాబాద్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీ జర్నలిస్టులు మెంబర్లుగా ఉన్నటువంటి సొసైటీ రిచ్ కోఆపరేటివ్ సొసైటీ అనే సంస్థ వాళ్ళు అలాట్మెంట్లు చేసినట్టు పైన చీఫ్ జస్టిస్గా సంజయ్ ఖన్నా అనే ఆయన చేశాడు కదా, రిటైర్ అయ్యాడు గవాయికి ముందు. అవునండి. ఆ కోర్టులో కొట్టేశారు దాన్ని. ఇట్లా వివక్షతతో డిస్క్రిమినేట్ చేస్తూ ఇష్టానికి వీల్లేదు అనే పాయింట్లు పెట్టి బోల్డ్లను ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే లుల్లుకి ఇచ్చినవి కానీ, టీసీఎస్ కాగ్నిజెంట్కి ఇచ్చినవి కానీ, కొన్ని కారు చౌకగా ఇచ్చేసినవి ఉన్నాయి కదా, వాటన్నిటినీ కొట్టేస్తారు. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర బంధువు ఈయన గారు. అక్కడ తెలంగాణలో కన్నా ఇతర రాష్ట్రాల్లో కన్నా ట్రాన్స్ఫార్మర్లు డబల్ రేట్లు వేసుకున్నాడు. అట్లాగే ఈ స్మార్ట్ మీటర్లో బోల్డ్ తీసుకున్నాడు. 23,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. చాలా దుర్మార్గం, గట్టిగా యాక్షన్ తీసుకోవాలి అని ఆనాడు చెప్పిన తెలుగుదేశం నాయకులు ఇప్పుడు మళ్ళీ ఆ ట్రాన్స్ఫార్మర్లే వాడుతున్నారు, ఆ స్మార్ట్ మీటర్లే వాడుతున్నారు. ఆ ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఉందో ఆ సంస్థ నాయకుడు అధిపతి ఎన్ విశ్వేశ్వర రెడ్డి గారికి, ఆయనకి చెందినటువంటి ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టుకి నెల్లూరు జిల్లా కరేడు దగ్గర 8,360 ఎకరాలు కిందటిసారి జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసిన దాన్నే మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఆయన ఇచ్చిన సబ్సిడీలు చాలా వంట పాపం. ఇంకా అదనంగా కూడా సబ్సిడీలు ముట్ట చెప్పి ఓవరాల్గా ముందు నుంచి చివరి వరకు ఆ ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టుకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి ఎంత సబ్సిడీ వెళ్తుందంటే 46,000 కోట్ల రూపాయలు. మట్టిని పిసికి దేశానికి ఆహార భద్రత సమకూరుస్తూ ఉన్న రైతుకి వాడికి గిట్టుబాటైన రేట్ ఇవ్వడానికి మనసొప్పని ఈ దౌర్భాగ్య ప్రభుత్వాలు ఆ విధంగా ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే డబ్బుని వాళ్ళకి కట్టబెడతా ఉన్నారు. దాని మీదే ప్రజలు పోరాటానికి రాబోయే రోజుల్లో సిద్ధపడతా ఉన్నారు. భవిష్యత్తులో కరేడు ఉంటుందంటారా? మ్యాప్లో కరేడు ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ తీసుకోలేదు, ఒప్పుకోం. రైతులు కూడా ఒప్పుకోరు. అంతేకాదు ఆ పక్కంటే చెవూరు, రావూరు అనే గ్రామాలు ఉన్నాయి. చెవూరులో కొత్త భూమి తీసుకున్నారు. అక్కడ ఏం పెడదాం అనుకుంటున్నారు? భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పెట్టాలనుకుంటున్నారు. అక్కడ ఒకటి అసలు అక్కడ ఆ నిర్ణయమే తప్పు. రామాయపట్నం పోర్టు దగ్గరలో ఇది పెట్టాలని. ఎందుకనంటే మనకు విభజన చట్టంలో ఇదివరకే హామీ ఇచ్చారు. దానికి బాగా ముందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండగా విశాఖపట్నం కాకినాడ పెట్రోకెమికల్ కారిడార్ అని చెప్పి పెట్టాడు కదా, అది మెటీరియలైజ్ కాల. భూమి మాత్రం తీసుకున్నారు. కాకినాడలో 10,000 ఎకరాలు ఉంది. ఆ తర్వాత విభజన చట్టంలో మనకు హామీ ఇచ్చారు, కానీ అది జరగలే. హెచ్పిసిఎల్ ఓఎన్జీసీ వాళ్ళు ట్రై చేస్తే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటారు. 14% ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ రావాలి. 14%. అంటే ఏటా దాదాపు 4,000 కోట్ల రూపాయల పైన స్టేట్ గవర్నమెంటు దానికి కట్టాలి. దానిపైన చంద్రబాబు నాయుడు గారు ఏం రాశాడంటే, అయ్యా మీరు రాజస్థాన్ రాష్ట్రంలో బార్మెర్ అనే చోట బీపీసీఎల్ కంపెనీ అక్కడ రిఫైనరీ పెట్టినప్పుడు ఆ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ని 14% నుంచి 12%కి తగ్గించారు. అది రాజస్థాన్ గవర్నమెంట్ కూడా అంగీకరించింది. అక్కడ నిర్మాణం జరిగిపోతుంది. మా రాష్ట్రానికి కూడా అట్లా తగ్గించండి అని అంటే మరి మోడీ గారు ఒప్పుకోలేదు.
అంగీకరించారు. అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయమా చెప్పండి? అదే ఇవాళ పెట్రోలియం రిఫైనరీకి కావాల్సిన క్రూడు విదేశాల నుంచి అన్నా రావాలి, లేదు మన దేశంలో ఎక్కడ దొరుకుతుందో అక్కడి నుంచి తీసుకోవాలి కదా. అది ఎక్కడ ఉంది? కేజీ బేసిల్లో కాకినాడ నుంచి బంచినీపట్నం దాకా ఉంది అంతే, దాని యువత లేదు. కొద్దిగా గొప్ప మన నాగాలంక దగ్గర కొద్దిగా ఉన్నాయి, ఇక అవతల లేదు. కాబట్టి ఆ కాకినాడలో ఆల్రెడీ భూమి తీసుకుని ఉంది, ఇదివరకు తీసుకుని ఉంది, అక్కడే పెట్టండి. క్రూడ్ ఆయిల్ అక్కడే కదా ఉంది, అర్థమైందా? కాబట్టి అక్కడ బీపీసీఎల్ వస్తానికి వీల్లేదు, కరేడ్లో ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టు వస్తానికి వీల్లేదు. ఆ ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టు అది అక్కడ ఆ ఊర్లో ఉన్న చెరువు నుంచి నీరు వాళ్ళు ఆ ఊరు వాళ్ళు కరేడు గ్రామాలకి పచ్చటి వాతావరణం, అసలు పచ్చటి వాతావరణమే కాదు, వరుసనే కరువు వచ్చిన రోజుల్లో కూడా ఆ చెరువులో నీళ్లు ఉండి ఆ ఊళ్ళో వాళ్ళకి తాగడానికి మంచినీళ్ళు ఇబ్బంది లేకుండా, పంట పండించుకోవడానికి ఇబ్బంది లేకుండా జరిగిపోయిన పరిస్థితి అక్కడ ఉంది. అంతా చిన్న చిన్నాళ్ళు ముందు వరేస్తారు, తర్వాత వేరుశెనగ కానీ అపరాలు కానీ ఇట్లా 2-3 పంటలు వేస్తారు. అట్లాగే దాదాపు 700-800 ఎకరాల్లో ఒలవపాడు మామిడి తోటలు కూడా పెట్టారు ఈ ఎక్విజిషన్లో. సుప్రీంకోర్టు తీర్పు ఉంది, లోగడ సుప్రీంకోర్టులో తీర్పు ఇచ్చారు ఒక ఆయన, ఏమని దట్టంగా చెట్లు ఉన్న ప్రాంతం కూడా అడవిగా గుర్తించాలి, డీమ్డ్ ఫారెస్ట్. దాన్ని మోడీ గవర్నమెంట్ ఏం చేసిందంటే అట్లా కుదరదు, రికార్డు అయి ఉంటేనే ప్రభుత్వ రికార్డుల్లో అడవి అని చెప్పి రికార్డులో ఉంటేనే అడవి, లేకపోతే లేదన్నారు, మార్చారు. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో దాన్ని ఒప్పుకోవాలి. ఖచ్చితంగా డిక్షనరీ మీటింగ్ ఏదైతే ఉందో ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో దాని ప్రకారంగా అంతమంది గోదావరి అని తీర్పు అంటారు, అది దాంట్లో ఏదైతే ఇచ్చారో అదే ఉంది, అదే కరెక్ట్ అని చెప్పి తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారంగా ఒలవపాడు మామిడి తోటలు తీసుకుంటానికి వీలేదు, ఒలవపాడు మామిడి తోటలు ఎక్విజిషన్లో పెట్టారు కాబట్టి జీవో కూడా కొట్టేయాల్సిందే. సార్, ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆరోపణ అయితే బాగా వైరల్ అవుతుంది. వైసీపీ ఏమో ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుందని చెప్పి వైసీపీ చెప్పింది. ఏమని? రెడ్ బుక్ పరిపాలనతో రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారని వైసీపీ పదే చెప్పింది. ఇది లోకేష్ రాజ్యాంగం నడుస్తుందంటారు. అసలు అంబేద్కర్ రాజ్యాంగం రాసి నడుస్తుందా, లేదంటే వైసీపీ అన్నట్టు రెడ్ బుక్ నడుస్తుంటారు? ఒక సీనియర్ నాయకుడు ఏం చెప్తారు? ఈ అక్రమ కేసులు అంటారు ఏంటి? వాట్ ఈజ్ వాట్? 2 పార్టీలు, మీరు టీడీపీలో కూడా ఉన్నారు, ఏది వాస్తవం అంటే ఏది నడుస్తుందంటారు? మీరు చెప్పేది వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కిందని ఒక సామెత ఉంది కదా. వైసీపీ పార్టీలు వాళ్ళు ఈ రకంగా శాంతి భద్రతలు, శాంతి అని మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదం వాళ్ళు ఇచ్చినట్టుగా ఉంటుంది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో ప్రాతినిధ్యం వహించిన కుప్పం నియోజకవర్గంలో కూడా ఎన్నికలు సరిగ్గా జరగనివ్వల. లోకల్ బాడీ ఎలక్షన్లు, పల్నాడు ఏరియాలో ఎలక్షన్ సరిగ్గా జరగనివ్వల, తెలిసిన రహస్యమే. ఇవాళ తెలుగుదేశం అదే పని చేసింది. మన పులివెందుల్లో బై ఎలక్షన్ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగల. ఇదివరకు వాళ్ళు ఏం చేశారో ఇప్పుడు వీళ్ళు అదే చేశారు. అయితే ఇదివరకు లేదు ఈ ధోరణి. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కక్ష సాధింపు కానీ, తన రాజకీయ ప్రత్యర్థుల్ని వెంటాడాలని కానీ ఆ గొడవ ఉండేది కాదు. ఇవాళ పరిస్థితులు మార్పు ఉంది. ఇది మంచి పరిణామం కాదు. సార్, బయట అయితే మీ గురించి ఒక విషయం అయితే బాగా ట్రోల్ అవుతుంది. ఇందాక మీరు చెప్పినట్టు మీ విషయం ఒకటి ట్రోల్ అవుతుంది. టీడీపీకి వ్యతిరేకం, చంద్రబాబు గారు అంటే శోభాదేశ్వర గారికి పడదు అని చెప్పి గ్యాప్ ఉందని చెప్పి అంటారు. నిజంగా అసలు మీకు మీ ఇద్దరి మధ్య ఆ గ్యాప్ ఉందంటారా? ఏమీ లేదండి. మేము ఒక్కసారే ఎన్నికయ్యాం. 1978లో నేను, చంద్రబాబు నాయుడు గారు, మన ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, పొద్దుర పద్మనాభం గారు, రాజశేఖర్ రెడ్డి, మేమందరం ఒక పర్యాయమే ఎన్నికైన వాళ్ళం. కాకపోతే ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, నేనేమో అపోజిషన్లో ఉన్నాం అనుకోండి. కొత్త గొప్ప ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మా పెద్ద ఆయన రామారావు గారికి అల్లుడు అవటం. రెండోది, అతను వెంకటేశ్వర యూనివర్సిటీలో చదివినప్పుడు ఈ
రంగా గారు రచనల మీద పరిశోధన చేయటం. అది రాజశేఖర్ రెడ్డి నాకు వ్యక్తిగతంగా రాజకీయ పార్టీగా టీడీపీ అభిమానం. అది చెప్పాక చివరి వరకు అది కొనసాగుతుంది. కానీ ఒక వ్యక్తిగా ఐ లైక్ రాజశేఖర్ రెడ్డి. ఎందుకంటే అతనిలో మానవత్వం ఉంది, పేదవాళ్ళంటే కన్సర్న్ ఉంది. దాని మూలనే రైతులకి ఉచిత కరెంట్ ఇచ్చాడు. పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్ గడప ఎక్కగలిగాడు అంటే ఆ రోజు తెచ్చినటువంటి ఆరోగ్యశ్రీ పథకం. అట్లాగే పేదవాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్కో మెడిసిన్కో వెళ్ళగలిగారు అంటే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. ఇట్లా సామాన్య ప్రజానీకానికి ఏది అవసరమో ఆ యాంగిల్లో ఆలోచించి చేసిన వాడు రాజశేఖర్ రెడ్డి. సో యాజ్ ఎన్ ఇండివిజువల్ ఐ లైక్ రాజశేఖర్ రెడ్డి. యాజ్ ఏ పొలిటికల్ పార్టీ ఐ యామ్ ఫర్ టీడీపీ. ఐ కంటిన్యూ టు బీ ఇన్ టీబీ. సార్, రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి మధ్య వేరియేషన్ ఎలా చెప్తారు? రాజశేఖర రెడ్డి గారి మనస్తత్వానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూస్తే ఇద్దరికి మధ్య వేరియేషన్ ఎలా ఉంటుంది? మైండ్ సెట్ చాలా తేడా ఉందండి. ఆయనే అసలు వాళ్ళ తండ్రే బాధపడేవాడు. కొంతమంది మీ హైదరాబాద్లో జర్నలిస్టుల దగ్గర ఆయన ఓపెన్ అయ్యి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇతని ఆలోచన ధోరణి వేరు, ఇతని ఆలోచన ధోరణి వేరు. అతనిలో వాళ్ళ తండ్రిని ఎవరో హత్య చేశారనేది తెలిసినా వాళ్ళని తిరిగి మళ్ళీ హత్య చేయించాలనే ధోరణిలోకి వెళ్ళలే మనిషి. అట్లాగే రాజకీయ ప్రత్యర్థుల్ని పెద్దగా పట్టించుకునేవాడు కాదు. అతని ధోరణి వేరు, ఇతని ధోరణి వేరు. నాకు నచ్చదు సార్. ఆంధ్రప్రదేశ్ దాని మూలనే నేను చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో చేసిన పొరపాట్లని నేల విడిచి సాము చేయటం తగునా అని పుస్తకం రాసి ఆవిష్కరించాం కదా, సరిదిద్దుకోమని. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామనే పుస్తకం వేశా. ఇంతవరకు ఎప్పుడూ కూడా అతనితో మాట్లాడటం కానీ కనీసం ఇంత దగ్గరలో వెళ్ళటం కానీ ఎప్పుడు కూడా జరగలే. సార్, చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం చెప్తే దానికి ఆపోజిట్లో వ్యతిరేకిస్తారు స్వామినేష్ గారు అంటారు. నిజంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆలోచన మీరు వ్యతిరేకమా, లేదంటే తప్పు ఒప్పులు మీరు ఎత్తి చూపిస్తారా? పొరపాటు. అతను అన్నాడు కాబట్టి నేను దానికి వ్యతిరేకంగా ఇప్పుడు మాట్లాడను, ఆలోచించను. ఏ విషయాన్నైనా ప్రాపర్ పర్స్పెక్టివ్లో which is better for the state, which is better for the people, పర్టికులర్లీ కామన్ పీపుల్, ఆ యాంగిల్లో ఆలోచించి చెప్తా అంతే. సరే, ఈ 5 సంవత్సరాల్లో అమరావతి ఒక రూపేమైనా వస్తుందంటారా? అమరావతి నిర్మాణం అనేది ఇప్పటికైనా ఆయన ధోరణి మార్చుకుని అమరావతిలో ఇదివరకు ఇచ్చినటువంటి భూముల్లో ఆ ఎల్పిఎస్ లేఅవుట్ల పనులు అవి పూర్తి చేసేసి, అసలు వాటికి మీరు చాలా ఆశ్చర్యపోతారు. రైతులు భూములు ఇచ్చారు. నాకు బాగా ఆ ఏరియాలో మందరం అనే గ్రామం ఉంది కదా, ఆలూరు నాగయ్య గారిని పెద్ద ఆయన ఉండేవాడు వెనక. మేము స్వతంత్ర పార్టీలో ఉన్నప్పుడు ఆయన కూడా స్వతంత్ర పార్టీలో రంగా గారి శిష్యుడు. అప్పట్లో అక్కడ మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉండేవాడు. పెద్ద రైతు, 70-80 ఎకరాల భూమి ఉంది. వాళ్ళ కుటుంబం చాలా భూమి ఇచ్చారు. వాళ్ళకి ప్లాట్లు ఇచ్చినవి అసలు భూమి యువనాళ్ళ దాంట్లో ఇచ్చారు. అర్థమైందా? అట్టగా ఆలూరు యుగంధర్ అని ఉంటాడు కదా, యువనాయకుడు, అతను మంచాడు. అతనికి అట్టగా చేశారు. అరే ఇదేంటండి బాబు, అసలు వాళ్ళు భూమి ఏమన్నా అంటే మాకు ప్లాట్ ఇచ్చారు, మార్చండి అని అంటే వాటికి మార్చరు. 11 ఏళ్ళు అయిపోతే వాటికి కూడా నువ్వు దాన్ని సరి అయిపోతే ఎట్లా చెప్పండి? జరగాల్సిందేంటి? ఎవరైతే ఇవ్వలేదు వాళ్ళని ఒప్పించనన్నా ఒప్పించాలి పూలింగ్కి, లేకపోతే డబ్బులు ఇచ్చేసి ఎక్వైర్ చేయి. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఉంది కదా, దాని కింద తీసుకో వీళ్ళకి ప్లాట్లు. అదొకటి. రెండోది అది జరగల. రెండోది, ఆ రోజుల్లో కొంతమంది రైతులు కాస్త ఎక్కువ భూమి ఇచ్చిన వాళ్ళు పెద్ద ప్లాట్లకు ఆప్ చేశారు. 2000 గజాలు 3000 గజాలు పెద్దదిగా ఉంటే బహుశా ఎక్కువ రేటు వస్తుందని అభిప్రాయపడ్డారు వాళ్ళు. అయిపోయింది. ఇప్పుడు 11 ఏళ్ళు అయింది, ఏమీ జరగట్లా. ప్రతి కుటుంబంలోనూ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కదా, పిల్లలు పెద్దళ్ళు అయిన కొద్దీ చదువులను, డొనేషన్లు, పిల్లల పెళ్ళిళ్ళు. సో ఆ పెద్ద ప్లాట్లలో కొంత ముక్క విడగొట్టేసేసి అమ్ముకుంటే కొంత డబ్బు వస్తుంది కదా అని ఆలోచన చేస్తే మీరు అట్లా అమ్మటానికి వీల్లేదు అని చెప్పేస్తాడు సిఆర్డిఏ వాళ్ళు. ఇది కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు అమరావతి అనేది
కేవలం 40 అంతస్తులు 47 అంతస్తులు బిల్డింగ్లు ఉండాలికేనా? సామాన్యమైనటువంటి 1 అంతస్తు 2 అంతస్తులు ఇల్లు కట్టుకునేవాడు అమరావతిలో ఉండటానికి అర్హత లేదా చెప్పండి? అమరావతి ప్రజా రాజధానా? అమరావతి కార్పొరేట్ల రాజధానా? నీ వరకు నువ్వు 47వ అంతస్తులో కూర్చుంటావు. అక్కడికే హెలికాప్టర్ కూడా ల్యాండ్ అయ్యేటట్టుగా పెట్టుకుంటున్నారులేండి. రేపటి నుంచి భవిష్యత్తులో టెక్నాలజీ అట్లా వచ్చిందిగా, ఎక్కడికైనా హెలికాప్టర్లు వెళ్ళిపోయి అక్కడ దిగవచ్చు. అదే కార్లాగా పనిచేస్తుంది, హెలికాప్టర్ లాగా పనిచేస్తుంది. అది కూడా వాడే రోజులు వస్తాయి. కానీ సార్ ఫైనల్గా చెప్పండి ఒక విషయం. ఫైనల్గా ఎప్పుడు వర్షం పడినా అమరావతి మునిగిపోయిందని చెప్పి వైసీపీ ట్రోల్ చేస్తుంది, సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంటుంది. మీరు ఇప్పుడు అమరావతి వెళ్ళినప్పుడు ఏమన్నా ఆ పరిస్థితి కనపడిందా? వాస్తవం ఏం చెప్తారు? అక్కడ ఏమైందంటేనండి, ఇప్పుడు రైతులు ఇచ్చింది 33,000 ఎకరాలు ప్లస్ కొండలు గుట్టలు గవర్నమెంట్ భూములు వాగులు, కొండవీటి వాగు, పాలవాగు ఇట్లా ఉన్నాయి కదా. మొత్తం విస్తీర్ణం 54,000 ఎకరాలు. వీటిల్లో కొన్ని చిన్న చిన్న వాగులు అవి ఉంటాయి కదా, వాటిల్లోకి ఇప్పుడు గుండవల్లి దగ్గర కృష్ణా బ్యారేజీ దగ్గర పంపులు పెట్టి కృష్ణా నదిలోకి కానీ ఇటు మద్రాస్ కాలువలోకి కానీ పంపు చేసేదానికి పెట్టారు. కరెక్టే. ఆ కొండవీటి వాగులోకి ఆ 29 గ్రామాలలో నీళ్లు నిడిచే ఏవైతే ఉంటాయో, వెనకటి రోజుల్లో వ్యవసాయ భూములు కదా, కొన్ని కాలువలు అవి ఉన్నాయి, పిల్ల కాలువలు ఉంటాయి. అవన్నీ ఇప్పుడు పూడిపోయినాయి, అసలు మెయింటెనెన్స్ లేదు. రెండోది కొన్ని రోడ్లు వేసే సందర్భంగా ఆ రోడ్డు కోసం అని చెప్పి వేసినప్పుడు ఈ బ్లాక్ అయిపోయినాయి. ఈ నీళ్లు కొండవీటి బాగులోకి పోయే వాటర్ అంతా అవకాశం లేకుండా అడ్డంకులు ఏర్పడటం వల్ల ఎక్కువ ఏరియాలో నీళ్లు నిలిచిన మాట వాస్తవం. సరే, ప్రతిపక్ష పార్టీ దాన్ని హైలైట్ చేస్తుంది అనుకోండి, గవర్నమెంట్ ఏమో చాచా అన్యాయం, మీరంతా తప్పుదారి పట్టిస్తున్నారని వీళ్ళు అంటారు. జరిగిన ఫ్యాక్ట్ ఏంటంటే అక్కడ సరిగ్గా నీళ్లు పోయేదానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు సక్రమంగా జరగలా. ఆ రోడ్ల కింద తూములు పెట్టేసేసి, పెద్ద పెద్ద తూములు పెట్టేసేసి రోడ్లు వేసేస్తే కొండవీటి వాగులో నీళ్లు వచ్చేసేస్తే కొండవీటి వాగులోంచి లిఫ్ట్ అయిపోతాయి. అది జరగలా. అది నారాయణ గారికి దాని మీద మరి అసలు దృష్టి లేదు. ఎందుకునో ఆయన ఇంకా పెద్ద పెద్దయే తప్ప చిన్న చిన్న ఆయనకి పట్టవు.